మన మధ్యలో పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు వాక్యం నిమిత్తమై ఈరోజు నడిపింపు కోసం. Agar win ba marida kitung ruang lengang ganogo kitung len dong nap sinta am namuda swim namasam bang sroyong tililewa wang onnam dong namagang kilibinap sele bang sroyong nanyang laiwa begdu su ngasredung lai raiwa ongayir rejenang den anap lu nagaswa ongayir rejenang den rap rap nagaswa bende jingban madam mal nai raiwa Raja mangling nam anap lundaku do danang drabandaku mangling nam karanjit isra yarmengandaku kenasa mang nam air raiwang raja kani bananda doong ana abirnan anyang binap sela air raiwang raja yai leneng kabale nyang marendia banta nam tine o bunyang le yiracin ainal neng kaluba amna jangkar nambat luba do kena kalam ling amat tungma ki marna paile amana sirung boy nama doong abruku te kenasa sentam Raja yai leneng kabal nama nyang len do nami itin tanyang binde titin ta akter damna irai kena kudu nama tileng birenda wang bantan malne keluba alne ka dadia dang rawa sayama garbinam dan kena sentam ablo mar Jesus Kristus nanjum ling garbinai wang amen amen. నిలబడుచుండగానే మన బైబిల్ తెరిచి వాక్యమును చదువుకుందాం. ఇరవై 4వ అధ్యాయము ఆదికాండము 11వ వచనము నుండి 14వ వచనం వరకు. సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లనెను, నా యజమానుడుగు అబ్రహామును దేవుడు అయిన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహం చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఓట యొద్ద నిలుచుచూ ఉన్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచూ ఉన్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకు నీళ్లు పెట్టదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితమని తెలుసుకొందునెను. ఆమేన్. 26వ వచనం నుండి ఇంకా మరలా. ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. ఆయన నా యజమానుకి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించనెను. అంతటా ఆ చిన్నది పరుగెత్తుకుని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలిపెను. రిబకాకు లాబానును ఒక సహోదరుడు ఉండెను. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపటనున్న ఆ మనుషుని యొద్దకు పరుగెత్తుకుని పోయెను. అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరుడి చేతుననున్న ఆ కడియములను చూచి, ఆ మనుష్యుడు ఇలాగు నాతో మాట్లాడానని తన సహోదరి అయిన రిబకా చెప్పిన మాటలు విని ఆ మనుష్యుని యొద్దకు వచ్చెను. అతడు ఆ బావి యొద్ద ఒంటెల దగ్గర నిలిచి ఉండగా, లాబాను యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేలా, ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించుతనెను. ఆ మనుష్యుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్ళు కడుక్కొనుటకు అతనితో కూడా ఉన్నవారికి నీళ్లు ఇచ్చి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ కలిగిన తండ్రి, జీవాధిపతి నీకు స్తోత్రము నాయన. ఈ దినము ఈ లేఖనాలు బట్టి మీకు ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా దేవా, మీరే సహాయం చేయండి. నీ కృప చేత మమ్మల్ని నడిపించండి. నీ ప్రేమ చేత మాకు మీరు నడిపించండి.
ఈ వాక్యము మాకు విరిచి మీరే వడ్డించండి ప్రభా. మేము నీ దగ్గర నేర్చుకోవడానికి వచ్చాము ప్రభా. చిన్న పిల్లడు లెక్కరేసుకున్న పిల్లడు తన తండ్రి దగ్గర పరిగెట్టి వచ్చినట్టుగా మేము ఇంకా నేర్చుకునే ఉన్నాము నాయన. మాకు నేర్పించండి, పోషించండి. నీ జీవపు రొట్టెతో మాకు మీరు పోషించండి, సహాయం చేయమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది దేవుడి దగ్గర నేర్చుకోవడానికి వచ్చారు, తెలుసుకోవడానికి వచ్చారు, దేవుడి దగ్గర వినడానికి వచ్చారు? నేను అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. కొంతమంది వినడానికి వచ్చారు, 4 చేతులు లెగిసాయి, వాళ్ళు వినడానికి వచ్చారంట, మిగతా వాళ్ళు వినడానికి రాలే. సో ఈరోజు కొద్దిగా మీకు బ్రదర్ గారు ఈ మాటలనే చదివి ఒక వధువుని ఎంచుకునుట అనే మెసేజ్ని బోధించారు. ఒక వధువుని ఎంచుకునుట అనే మెసేజ్ను బోధించారు. ఈ మాటలే చదివి ఒక వధువును ఎంచుకునుట అనే వాక్యమును బోధించారు. ఇప్పుడు మనము బైబిల్ ద్వారా సత్యమును వినడానికి ఇక్కడికి వచ్చాం. ఏదో కాలక్షేపం చేయడానికి మనం రాలేదు. దేవుడి యొక్క మనసుని ఎరిగి దాని ప్రకారంగా చేయటానికి వచ్చాం. ఎప్పుడు కూడా ఈ విషయాల్లో మనము యథార్థంగా ఉండాలి. ఈ విషయాల్లో ప్రవక్త గారు కూడా ఎంతో యథార్థంగా బోధించాడు. మీ ముందు నేను చాలా యథార్థంగా ఉండదలుచుకుంటున్నాను. ఎందుకంటే నా మాటలు బట్టి మీరు ఫాలో అవ్వాలనుకుంటున్నారు కాబట్టి దేవుడికి వ్యతిరేకంగా ఒకటి కూడా నేను మాట్లాడకూడదని నేను నిర్ణయించుకున్నాను. నేను ఆ విధంగానే జీవించాలని కోరుకుంటున్నాను అని తన జీవితము సమర్పించుకొని మనకి ఈ వర్తమానం ఇచ్చాడు ఆయన. ఈ వర్తమానం తేడానికి దేవుడు తన జీవితాన్ని ఇలాగ నిలిపాడు అనమాట. పిండిసాడు. పిండిన తర్వాత అసలైన పరీక్షకి నిలబడిన తర్వాత తన భార్యకు తీసుకుని రా అనే బాధ్యత ఆయనకు అప్పచెప్పాడు. ప్రపంచంలో ఎంతోమంది దైవజనులు ఉన్నారు, కానీ ఈయనకి అప్పచెప్పిన బాధ్యత చాలా పెద్ద బాధ్యత. ఎలాగైతే అబ్రహాము కుటుంబంలో ఎలియాజర్కి అప్పచెప్పాడో బాధ్యత, అలాంటి బాధ్యత ఈయన మీద పడింది. తన యజమానుడికి భార్య తేవడం అంటే మామూలు విషయం కూడా కాదు. ఇప్పుడు బెనంగర్ దగ్గరికి గ్రీన్స్విల్ ఇండియానాలో దూత వచ్చి అలాగే చెప్పాడు కరెక్ట్గా. మీరు బైబిల్లో సూచనలు చూసినట్లయితే నయోమి, రూతు కలిసే ఒకేసారి రావాలి. బైబిల్ రూల్. ఎలాగా బైబిల్లో మీరు చదువుతారు. మరలా వారి యొక్క స్వదేశానికి నయోమి తిరిగినప్పుడు ఆమె కూడా, రూతు కూడా ఉంది. ఇద్దరు సమానంగా రావాలా దేశాల్లోకి. ఈమె భర్త పొందుకోవడానికి రావాలా, ఆమె ఏమో తన భూమిని పొందుకోవడానికి రావాలి. 1946లో హిట్లర్ చనిపోయిన తర్వాత యూదులందరూ కూడా వారి స్వదేశానికి వాళ్ళు బయలుదేరుతున్నారు. 1946లో గ్రీన్స్విల్ ఇండియానాలోకి దూత వచ్చాడు. అవతల ఇస్రాయేల్కి వాళ్ళ దేశానికి వాళ్ళు బయలుదేరుతున్నారు. ఇప్పుడు గ్రీన్స్విల్ ఇండియానాలోకి దూత వచ్చి నువ్వు ఇప్పుడు దేవునికి భార్య అయిన సంఘానికి పిలుచుకొని రావాలనుకొని ఈయన కాప చెప్పాడు. చూసారా బైబిల్ ఎలాగా కలిసి వచ్చిందో. ఈ రూతు కూడా బయలుదేరాలి కదా, ఈమె బయటికి రావాలా మోయాబు నుండి. అర్థమైంది మీ అందరికీ? మోయాబు ఈమె వదలాలా, ఆమె కూడా వారి స్వదేశానికి వెళ్ళాలా. నయోమి అండ్ రూతు ఇద్దరు కలిసి బయటికి రావాలా. ఇప్పుడు అవతల వాళ్ళు విమానాలు ఎక్కుతున్నారు. ఇక్కడ గ్రీన్స్విల్ ఇండియానాలోకి వచ్చి బెనంగారి దగ్గరికి, గృహ దగ్గరికి వచ్చి నువ్వు, నీ మీద దేవుడు ఒక బాధ్యత పెడుతున్నాడు, నువ్వు వెళ్ళి ప్రపంచం మొత్తం కూడా సువార్త చేసి దేవునికి భార్యను తీసుకుని రావాలన్నాడు. ఇది మామూలు విషయమా? బైబిల్ యొక్క చరిత్ర ఇప్పుడు మారదు. ముందు జరిగిందే ఇప్పుడు జరుగుద్ది. ఇంకా అంతే. ఇప్పుడు ఈయన భార్య తీసుకురావడానికి వెళ్తుంటే అవతలేమో ఇశ్రాయేలు అంటే నయోమి కూడా తన దేశానికి రావాలి కదా. ఇప్పుడు వారి దేశానికి సిగ్నల్ ఇచ్చారు, ఇప్పుడు మీ దేశానికి మీరు రావచ్చు అనుకొని బ్రిటిష్ వాళ్ళు
ఆ దేశమంతా ముస్లింలు ఉంటే వాళ్ళతో ఖాళీ చేయించి వీళ్ళకి పిలుపునిచ్చారు. అదేటో వాళ్ళు యుద్ధం చేసి వీళ్ళకి రమ్మడం ఏంటి? దేవుడు ప్రణాళిక అలాగుంటుంది. బైబిల్లో రాయబడి నిర్వేశం, మీరు ప్రపంచం మొత్తం చెదిరిపోతారు, చెదిరిపోయినా ఆయా దేశాల నుండి మీకు తీసుకొని మరలా వస్తానని దేవుడి యొక్క వాగ్దానం. వారు విమానాల మీద ఎక్కుతుంటే పక్షిరాజు రెక్కల మీద వస్తున్నారు అనుకొని యెషయా చూశాడు, ఇర్మియా చూశాడు, వీళ్ళందరూ కూడా ఎజ్కేల్ కూడా చూశాడు దాన్ని. అయితే ఆ విధంగా వాళ్ళు వస్తుంటే ఇప్పుడు వధువుకు కూడా దేవుడు తన యొక్క క్రీస్తు యొక్క భార్యను కూడా సిద్ధపరచడానికి ఒక ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త ఎలాంటి అంటే 7వ తరగతి చదివినోడు, థియాలజీ చేసినోడు కాదు వచ్చిన బాధ. థియాలజీ అయితే థియాలజీ జ్ఞానంతో మాట్లాడతాడు. 7వ తరగతి చదివినోడికి ఏమొస్తుంది? 7వ తరగతి కూడా పూర్తి చేయలేదు ఆయన. అర్థమైందా? అలాంటి వాడిని ఎంచుకొని దేవుడు ఈయన చేత పంపిస్తున్నాడు అనమాట. ఈడైతేనే తెలివితేటలు కూడా చూపించడు, వీడికేడు తెలియదు, మొత్తం నా మీద ఆధారపడతాడని దేవుడి ప్రణాళిక. అర్థమైందా? మోసే కూడా విద్యలన్నీ నేర్చుకోండి కానీ అవన్నీ రాలిపిశాడు. కాలు ఇలా పట్టుకొని ఆయన దగ్గర ఉన్నవన్నీ నిలకలా దులిపిన తర్వాత ఇప్పుడు వెళ్ళు అన్నాడు. అప్పుడేమన్నాడు తెలుసా? నేను నత్తోండి మాటలే రావు అన్నాడు. అప్పుడు అర్థమైంది మీ అందరికీ? దేవుడు మనిషి యొక్క టాలెంట్లు వాడుకోడు, మనిషి యొక్క గొప్పతనాలు దేవుడు వాడుకోడు, మనిషి యొక్క మహిమలను గట్టి వాడు. నువ్వు ఖాళీ అయిపోతానే దేవుడు నిన్ను వాడుతాడు. అది దేవుడి యొక్క గొప్పతనం. ఏమీ లేదని నువ్వు ఎప్పుడైతే అంటావో ఇప్పుడు వెళ్ళు అని అంటాడు. హల్లెలూయా! అర్థమైంది మీ అందరికీ? అందుకే దేవుడు ప్రణాళిక ఆ విధంగా ఉంది. సరే, నేను అదంతా చెప్తే చాలా లేట్ అయిపోద్ది గనుక అసలు చాప్టర్లో అధ్యాయంలోకి వచ్చేద్దాం. ఇప్పుడు ఏ విధంగా అయితే ఎలియాజర్కి దేవుడు అబ్రహాం పంపించాడో ఆ విధముగా ఈయనకి పంపించి కొన్ని సంఘటనలు జరిగించాడు ప్రపంచంలో. నువ్వు అంత బేగా ఆకర్షించబడ్డానికి నీ దగ్గర ఏదో ఉంటే కదా ఆకర్షించబడ్డానికి. ఇప్పుడు ఈ పదాలు పారాగ్రాఫ్ల మధ్యలో రాయబడకపోయింది మాట్లాడుతాం. ఇప్పుడు ఏదైతే రాయబడలేదో దానిని మనం మాట్లాడబోతున్నాం. ఇక్కడ రాయబడలేదు, దాయబడ్డాయి. అంటే వాక్యం వెనకాల దాయబడింది, అది దాయబడింది. దాన్ని మనము చదువుదాం, దాన్ని బయలుపరిచాడు ఎలియాజరు ఆమెను ఎలా పోల్చేశాడు? ఎలా తెలిసిపోయింది? ముఖాలు చూస్తారటయ్యా, చెప్పండి రా, ఇక్కడ చదివిందే నేను అడుగుతున్నాను. ప్రార్థన చేస్తే అరే యార్, అందరూ ప్రార్థన చేస్తారు కదా బ్రదర్. ఇది ఇప్పుడు దేవుని భార్య ఈమె అని చెప్పడానికి, ఇస్సాకు భార్య ఈమె, యజమానుడి యొక్క భార్య ఈమెనే, ఇంకెవరో కాదని ఎలియాజర్ గుర్తించడానికి ఒక సూచన ఆమెలో కనుగొన్నాడు. ఏంటి తెలుసా? నేను జాగ్రత్త వినండి. ఆమెతో ఇంకా మాట్లాడలే. ఆమె చెప్పకపోయిన దాన్ని చేసింది ఆమె. మీకు అర్థం కాలేదని నాకు అర్థమవుతుంది, ఇంకా చెప్తాను మీ అంత. ఇప్పుడు చూడండి, ఆయన ఇంక చెప్పలే, తన మనసులో ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు చదివాం మనం. ఓ దేవా, నేను వచ్చిన పని సఫలం చేశావు, నా యజమానుడైన అబ్రహాంతో నువ్వు ఉన్నావని రుజువు చేశావు. మొత్తానికి ఈ ఊరు నువ్వు దగ్గరికి నేను వచ్చాను. ఇప్పుడు ఆ ఊర్లో ఎవరిని ఎంచుకోవాలి నాకు అర్థమంటే 3 మంది ఆ కన్యకులు వస్తున్నారు అక్కడికి. ఇందులో ఎవరో నా యజమానుడి భార్య అయితే ఒకటి చూశాడు ఆయన. ఏమని ప్రార్థన చేశాడు? ఎవరైతే నా ఒంటెలకు నాకు నీళ్ళిస్తానని చెప్పాలా. ఇది బయటికి చెప్పింది కాదు, ఇది బయటికి చెప్పకపోయిన మాటని ఆమె చెయ్యాలా. ఇప్పుడు చూడు, చెప్పకపోయిన దాన్ని ఆమె చేసి చూపించాల. నేను చెప్పను. ఆయన ఏమనుకున్నాడు? చెప్పినా ఎవడు చేయుడు, అన్ని నీళ్ళు ఎవడు పోసేస్తాడు, బయటోడు నాయన మాకేడు పనులు లేదేంటి అంటది ఎవరైనా సరే.
ఆయన చూడండి, ఆయన చెప్పలేదు జాగ్రత్త వినండి. అందుకే ఈరోజు అందరూ సంఘస్థులు కాదు దేవుడి బిడ్డలకి. దేవుడికి అందరూ సంఘస్థులు కాదు, అందరూ దేవుడి యొక్క భార్య కాదు. ఎవరికైతే దేవుడు బైబిల్లో రాయబడకపోయిన దాన్ని కూడా జీవిస్తారు వాళ్ళు. ఇంకా అర్థం అవ్వలేదు మీకు? ఇంకోసారి నేను చెప్తున్నా, ఇంకా చూడు, మీకు రాయనక్కర్లే, రాయబడిన దాని వెనకాల దాయబడింది కూడా నెరవేరుస్తారు మీరు. దేవుడు యొక్క భార్య అయితే దేవుడు భార్య ఆ విధంగా చేస్తుంది. ఆయన ఎప్పుడు గుర్తించేశాడు చెప్పనా? ఈమెకుతో నేను చెప్పలే, ఇంకా నేను ప్రార్థన చేస్తున్నాను ఆమెను కూడా అనక మునిపే. అక్కడ ఏం రాయబడింది చూడండి ఒకసారి, అక్కడ ఒకసారి మీరు చూడండి, అక్కడ ఏం రాయబడింది? ఆ ప్రార్థన చేస్తూ ఉండగా చూడండి ఒకసారి, అతడు మాట్లాడు చాలింపక ముందే 15వ వచనం అక్కడ రాయబడింది. అతడు మాట్లాడుట చాలింపక ముందే. ఏం మాట్లాడాడు? ముందు ప్రార్థన ఉంది చూడండి అక్కడ. మాట్లాడక అంటే ఇక ఆయన చెప్పుకుంటాడు దేవుడి దగ్గర, మాట్లాడుతూనే ఉన్నాడు ఆయన. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచమని నేను చెప్పగా నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టదనని. ఏ చిన్నది చెప్పునో, ఏ చిన్నది చెప్తాదో ఆమె నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక. సూత్రం ఏంటి? నేను నీళ్ళు అడుగుతా, అమ్మా నాకు కొద్దిగా నీళ్ళు ఇవ్వ, చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాను అంటాను, నువ్వు తాగు, నీ ఒంటెలు తాగు అని అనాలట ఆమె. ఏమన్నాడు ఈయన? ఆమె డైలాగ్ ఏంటి? మనిషికి ఇవ్వడము సహజము, సహజానికి ఇంకా అతీతంగా చెప్పాలి ఆమె. ఒంటెలు ఒక్కొక్కటి తెలుసు కదా ఎన్ని లీటర్లు తాగుతాయో, ఎంత నీళ్ళు తాగుతాయో తెలుసు కదా. రమారమి 180 లీటర్లు ఒక్కొక్కటి తాగుతుంది. నీ బింది 10 లీటర్లు పడుతుంది. ఆ నూతిలోకి దిగి రావాలంటే 150 మెట్లు, 150 మెట్లు దిగాల, 150 మెట్లు ఒక బిందికి, అంటే 300 మెట్లు దిగాల ఎక్కాలి ఒక బిందికి. అలాంటిది 180 లీటర్లు తాగుతుంది ఒక ఒంటె. అంటే మరి 10 ఎన్ని బిందులు పోయాలైతే? 18 బిందులు ఒక ఒంటికి. ఆయన తీసుకెళ్ళింది 10 ఒంట్లు, ఆయన తీసుకెళ్ళింది 10 ఒంట్లు. 10 ఒంట్లు అంటే ఒక ఒంటికి వెళ్ళడానికి 18 × 10 180 సార్లు దిగడానికి ఎంత దమ్ము ఉండాలా? ఒకసారి మీరు ఆలోచించండి. ఇది సహజమైన పని కాదు, సహజానికి అతీతమైన పని. ఆ శక్తి ఏ ఆడపిల్ల అయినా సరే అంతగా పని చేస్తుందా? ఇప్పుడు ఏం కోరుకున్నాడు ఈయన? ప్రభువా నేను అంటాను, నాకు నీలి అంటాను, ఆమె మిగతాది చెప్పకపోయింది చేయాలా? ఇప్పుడు చూసారా, నేను చెప్పకపోయింది, బయట పెట్టకపోయింది, ఆమె చేసి చూపించాలి. అదే కదా ఆమె నీ యజమానుడికి భార్య అని నువ్వు ఎంచుకొని పంపించావని అర్థమవుద్ది. ఒక సహజాతీతమైంది ఆమెలో జరగాలి. ఈరోజు కూడా ఈ కాలంలో కూడా దేవుడు అదే చూస్తున్నాడు. వాక్యములో రాయబడింది కాక ఇంకా రాయబడింది కూడా, రాసిన దాన్ని మరియు ఈ రెండు జరగాలి. అప్పుడే వధువు, అప్పుడే దేవుడు ఎన్నుకున్నాడని అర్థం. ఎంతమందికి అర్థమైంది? రాసిన దానికే దిక్కు లేదు, ఇక రాయబడకపోయిన దానికి దిక్కా? బైబిల్లో రాసిన దానికే నడవలేకపోతున్నారు జనాలు, రాయబడకపోయింది కూడా నెరవేర్చడం అంటే మామూలు విషయం కాదు. అది ఎన్నికల్లో ఉన్నవాడు మాత్రమే చేయగలుగుతారు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈమె ఆమె అనుకొని నా యజమానుడి భార్యను ఎలా పండించారు చెప్పనా? ఇప్పుడు అర్థమైంది కదా. నేను నీళ్ళు ఇయ్యమ్మ అడుగుతాను, ఆమె ఏమనాలట? మిగతా నువ్వును నీ ఒంటెలకు కూడా పోస్తాననాలట. అందువలన నీవు నీ యజమానుని మీద అనుగ్రహము చూపితివని నేను అర్థమవుతుంది. అదే ఎన్నికని, అదే అన్న రూలు ఈజీగా పట్టేశాడు అనమాట. ఏంటా సూత్రము? నేను ఇలాగంటాను, ఆమె అలాగనాల. ఇప్పుడు ఒంట్లకి పోయమ్మా అని అండవు. ఈయనేమంటాడంటే నాకు నీళ్ళు ఇయ్యమ్మా అంటాడు. ఇప్పుడు ఆమె ఏమనాలట? నీవును నీ ఒంటెలకు పోస్తాననాలట.
ఏహే, అంత తేలిగ్గడ కాదు బైబిల్ అంటే. అందుకని చెప్తున్నా, ఈరోజు కూడా రాయబడిన వాక్యానికే నడవకపోయిన క్రైస్తత్వం దాయబడిన వాక్యానికి ఎలా నెరవేరుస్తుందనియా? కానీ అదే ఎన్నిక లేదని రుజువు అనమాట. సరే, ఇక్కడ ఏమంటాడు చూద్దాం, ఒక్క నిమిషం. అతడు మాట్లాడు చాలింపక ముందే, చూడండి, ఇంకా ఇంకా ఆగలేదు, ఇంకా దేవుడి దగ్గర మాట్లాడుతున్నాడు. ఇంకా అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యకు మిల్కా కుమారుడైన బెతూయేలునకు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకొని వచ్చాను. కడవ భుజం మీద పెట్టుకొని వచ్చాను. ఇప్పుడు చూడండి విచిత్రం. ఇప్పుడు ఈయన పని ఇలాగ దొరుకుతుంది. ఇప్పుడు ఆయన దేవుడు మనిషి అని ఆమె ఎలా గుర్తిస్తుందో చూడండి. ఎవడు పడతాడు దేవుడు మనిషి కాదు, దేవుడు సేవకుడు కాదు. ఇప్పుడు వధువు కూడా ఎవరు దేవుడు మనిషి అని గుర్తించాలో సూత్రం చెప్తున్నాడు ఇక్కడ. నోట్ దిస్ పాయింట్. యువతలేమో ఈయన గుర్తించడానికి ఒక సూత్రం ఉంది, ఇప్పుడు ఆమెకు కూడా గుర్తించడానికి ఒక సూత్రం ఉంది. ఇక్కడే వధువు దాగి ఉంది. ఎవరు ఎత్తబడతారో ఇక్కడ చెప్పబడుతుంది. దయచేసి వినండి. ఇప్పుడు ఆమె ఏమన్నదన్న, ఇప్పుడు ఆమె చాలించక మునిపే అతడు ఇంకా మాట్లాడడం చాలించలేదు. కడవ భుజం మీద పెట్టుకుని వచ్చాను. కడవ భుజం మీద పెట్టుకుని వచ్చి, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. అబ్బో, ఆమె పెద్దదాయి కాదండి. పెద్ద మంద ఎప్పుడు ఉండదు, చిన్న మందే. ఇది చిన్న మందకి సాదృశ్యం. చిన్న మంద భయపడుకుడే అన్నాడు దేవుడు. అందుకే చిన్నది భుజం మీద కడవ పెట్టుకొని, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. అచ్చా, ఇది కూడా రాయాలేంటి? అది కూడా రాయాలా? ఏ సంస్థకి సంబంధం లేదా? ఏ సిద్ధాంతాలకి సంబంధం లేదా ఈమెకి? అచ్చా, దేంతో కనెక్షన్ లేదన్నమాట. ఈమె కన్యక. ఆమె అవునా, నీళ్ళు పోసిన దానికి ఇన్ని వివరాలు రాయాలా? అంటే ఇది వాళ్ళ కోసం కాదు, అది ఎక్కడికో హిట్ ఇస్తున్నాడు దేవుడు. అసలు నిజంగా రిబకా స్టోరీ రిబకాది కాదన్నా. ఈ చివరి దినాల దేవుడు తన భార్యగా ఎంచుకునే సంఘానికి సాదృశ్యం అనమాట. ఓకే నెక్స్ట్ తర్వాత ఆమె ఆ బావిలోనికి దిగిపోయి, ఆయన దిగిపోయిందా? 150 మెట్లు దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను తాగనిమ్మని అడిగాను. డైలాగ్ ఏమి కొట్టాడు? నీ కడవలో నీళ్లు నాకు కొద్దిగా ఇయ్యమ్మా అన్నాడు. కొద్దిగా ఇమ్మన్నాడు. కొద్దిగా పోయి అమ్మా, తాగుతాను, దాహం వేస్తుంది అని అడిగాడు. అప్పుడు అందుకు ఆమె ఈ విషయం చెప్పలేదు. చూసారా, మా ఒంట్లు కూడా గొప్ప దాహంతో ఉన్నాయి, దానికి పొయ్యమ్మ అనలేదు. డైలాగ్ ఏం కొట్టాడు? నీళ్ళు ఈయన గురుండి అడిగాడు. అయితే ఇప్పుడు ఏమన్నది ఆమె? అందుకు ఆమె అయ్యా త్రాగుము అని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహమిచ్చాను. ఆయనకి దాహమిచ్చాడు. మరియు ఆమె అతనికి దాహమిచ్చిన తరువాత నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేదిపోయిదునని చెప్పాను. ఈ మాట ఎక్కడ చెప్పాడు? ఈ మాట ఎక్కడ తెలియజేశాడు? బ్రదర్, అదే కదా గ్యాప్లో ఉన్నది. ఈరోజు కూడా వధువు అని ఎలాగ రుజువు? వీళ్ళు ఎన్నుకోబడ్డారు, వీళ్ళు దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు వీళ్ళకి ఆకర్షించుకున్నాడు, దేవుడు వీళ్ళకి తీసుకెళ్ళిపోబోతున్నాడు, దేవుడికి భార్య కాబోతుందని రుజువు ఏంటి? సూత్రం ఇదే. రాయబడకపోయింది, చెప్పబడకపోయిన దాన్ని నెరవేరుస్తారు. అందుకే ఆ గ్రంథానికి లోపల వెలుపటను ముద్ర వేశాడు ఆయన. హలో, మీకు ఎంతమందికి అర్థమైంది? ఏ ఆడపిల్లని అంటారా? ఈరోజు ఆడపిల్లలు ఎలా అంటారు తెలుసా? అమ్మ వాకలు తుడమ్మ అంటే వాకలే తుడుస్తారు. ఒక్క రూమ్ తుడమంటే ఆ ఒక్క రూమే తుడుస్తారు. వీళ్ళంతా తుడుస్తామంటారా? ఇంకేమంటారు? ఇదేం తోడలేదంటే నువ్వు చెప్పేవేటి అంటారు. కానీ ఆయమ్మ ఏమంటుంది? ఆయనకి పోసి ఆయన మనసులో ఉన్న దానికి కూడా బయటికి చెప్పలే. బ్రదర్, దేవుడు చెప్పిన దానికే చేసేవాళ్ళు లేరు, కానీ చెప్పకపోయిన దానికి కూడా నెరవేర్చి జీవించే వాళ్ళు ఉన్నారా? అదేనన్నా ఎన్నుకోబడిన వారు అంటే అర్థం. అందరూ ఎన్నుకోబడ్డారంటే ఎలాగ అవుద్ది? ఇప్పుడు
ఇక్కడ ఇవన్నీ ఎందుకు రాశాడంటే, ఇక్కడ ఎన్నిక బ్రదర్ గారు అన్నారు, ఒక వధువుని ఎంచుకోవడం అనేది ఈ విధంగా జరుగుద్ది అన్నాడు. ఎంతమందికి అర్థమైంది? దేవునికి వధువు ఎంచుకోవడం అంటే ఎలాగ జరుగుద్ది? ఇదే బ్రదర్ గారు ఇంకే అధ్యాయం తీయలే, ఈ అధ్యాయాన్ని తీసి దీంట్లో ఉన్న రహస్యము చూపించాడు. ఇప్పుడు ఏమంటుంది ఆమె? నీకే కాదు, నీ ఒంటెలకు కూడా తోడుకొని తెస్తాను. ఇప్పుడు అర్థమైపోయింది. ఓరే నాయనా, అమ్మ తల్లే, నీవు ఎవరు కూతురు, అమ్మ ఎవరు కూతురు, అర్థమైపోయింది. దీనికి సిగ్నల్ దొరికిపోయింది. ఇది మామూలు ఆడే మాట కాదు, ఇది దేవుడే ఆమెకి ప్రేరేపణిస్తున్నాడు, దేవుడు ఆమెకి తెలియజేస్తున్నాడు, దేవుడు ఆయనకి బయలుపరుచుకుంటున్నాడు. ఇది దేవుడి పని. ఈమె లోపలికి ప్రేరేపణ ఇచ్చింది దేవుడు. ఇదే నా యజమానుడి యొక్క భార్య. మీ నాన్నలు ఎక్కడ ఉంటారు, మీ ఊరు ఎక్కడ, మీ ఇల్లు ఎక్కడ అని అడుగుతున్నాడు. ఇక్కడ వీడికి అడ్రస్ దొరికిపోయింది. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? దొరికిపోయిన తర్వాత ఏం ప్రార్థన చేశాడు తెలుసా? ప్రభువా, నాకు ఆయనకి అర్థమైపోయింది, నాకు ఇల్లు దొరికిపోయింది, అమ్మాయి దొరికిపోయింది, నా పని సుగుణం సరళం చేస్తావు, నా పని ఈజీగా చేస్తావు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేస్తాను తెలుసా? ఈమె పరిగెట్టి వెళ్ళి ఇంటికి వెళ్ళి చెప్పింది. ఇక్కడ చూడండి, ఈయన వెనకాల వెళ్ళడానికి కూడా జంకకపోవడానికి, భయం లేకపోవడానికి కారణం ఏంటి తెలుసా? ఈమె లోపల ఒక ప్రక్రియ జరిగింది. నేను నిజం చెప్తున్నాను బ్రదర్, ఈ వాక్యము ఎంత అద్భుతంగా దేవుడు రాయించాడంటే అంత అద్భుతంగా రాయించాడు. ఇప్పుడు మాట చెప్తున్నాడు, ఎన్నాళ్ళు ఒక బింది మోసిందాయి, ఎన్నాళ్ళు ఒక బిందితో నడుము నొప్పమ్మ, నేను వెళ్ళలేను, ముద్దులు చెల్లి తెలుసా వాళ్ళ అన్నయ్యలకి. ఈమె గొప్ప సంతోషం. ఈమె లోపల కూడా ఒక ప్రక్రియ జరగడం చూసింది ఆమె. మా ఇంటికి మోస్తే 2 బిందులు 3 బిందులు మోస్తాను, కానీ ఇదేంటి నాకు తెలియకుండా టక దిగిపోయి టక ఎక్కిపోయి టక దిగిపోయి టక ఏంటి, నేను నా మట్టుకు నేను మైమరిచిపోయి నేను చేస్తున్నాను. ఏటో ఇది దేవుడు కార్యము కానీ ఇది నా కార్యము కాదు బ్రదర్. ఆ విధంగానే నీ లోపల కూడా ఏదో మార్పు నీలో కనబడాలి. నీ దగ్గర జరగకపోయింది నీ దగ్గర జరిగి చూడాలా. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు చేయలేకపోయింది నీ చేత చేయించేదే దేవుని యొక్క శక్తి. ఎంతమందికి అర్థమవుతుంది? అదే దేవుడు నీలోకి వచ్చాడని సాదృశ్యం. ఒకదానికి నువ్వు ఒక అలవాటుకి పిచ్చి అయిపోయి తిరుగుతున్నావు అనుకో, నీవు ఎన్నో ప్రయత్నాలు చేసి ఓడిపోయావు దాని ముందు, అయినా దానికి నువ్వు జయించలేకపోయావు. అలాంటిది ఏదో నీ లోపలికి వచ్చి సింపుల్గా దానికి వదిలేసినట్టుగా చేసిందంటే అది దేవుని యొక్క శక్తి, అది నీ శక్తి కాదు. పౌలు గారు ట్రై చేసి ప్రయత్నం చేశాడు, ఆయన విడుదల పొందలేకపోయాడు. కానీ దేవునికి స్తోత్రం, యేసయ్య వచ్చిన తర్వాత నేను విడుదల పొందానని, అది ఆయనది కాదు, దేవుని యొక్క శక్తి ఆయనకి విడుదల చేసిందని చూడగలిగాడు. ఈమెకి రుజువు అయింది. అందరు చెప్పండి, ఆయనకి రుజువు అయింది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది? ఈమె కూడా చూడగలిగింది. ఇదేంటిది, ఒంట్లకి మోస్తాను, 10 ఒంట్లకి నీళ్ళు పోస్తానండి. అరే, వీళ్ళతో వచ్చిన సేవకులకు పోస్తాను, వీళ్ళకి పోస్తాను. 1 బిందు మోయడమే నేను కష్టము, 2 బిందులు తేవడమే కష్టము, ఇన్ని బిందులు ఎలా మోస్తాను? ఇది నాది కాదు. ఈ మనిషి నిజంగా దేవుడు పంపించిన మనిషే బ్రదర్. అలాగ గుర్తించి ఎమ్మడించింది, కానీ అందరూ ఎవరో చెప్పిన దాన్ని బట్టి ఫాలో అవ్వలేదు. ఈరోజు కూడా వధువు అంటే ఎవరో చెప్పబట్టి, మా బావగారు వస్తున్నారు కాబట్టి వస్తున్నామండి, సంఘము ఏదో చెప్పాడు, అంత్యకాలం వర్తమానం మనం అందుకే వస్తున్నాం. అలాంటి వాళ్ళు కంటే వధువు కాదు. నేను ఏది మాట్లాడుతున్నా అర్థం చేసుకోండి. ఎవరో చెప్పబట్టి ఆమె ఫాలో అవ్వట్లేదు, ఆమె జీవితంలో జరిగింది ఏదో. బ్రదర్, ఈ వర్తమానంలో నువ్వు వెంబడించాలంటే నీ లోపల కూడా ఏదో జరగాలి, ఏదో జరిగి తీరాలి. ఈ వాక్యంలో నువ్వు నడవాలంటే నీ లోపల కూడా ఏదో జరగడం నువ్వు చూడాలా. రెబెకా చూసింది. ఎలాగ నేను మాట ఇచ్చాను, ఇది నా వల్ల కాదే, ఇది సామాన్యమైన విషయమా. అమ్మా, ఒక 10 బిందులు బోరింగ్కి వెళ్ళి కొట్టి తీసుకురండి. నువ్వు ఇతులో దిగిపోక్కర్లే, ఇలా కొట్టి 10 బిందులు పోయండి.
వెంటనే వచ్చి ఈ కష్టాలు ఎప్పుడు పోతాయో ముష్టి ఊరు, ఇది ముష్టి ఊరు, ఊరికే తిట్టేస్తారు వెంటనే. బోర్ తీయమంటే తీయడు, మా అమ్మాలకి అడిగి చేదగల బోర్ తీయించేయాల అంటారు. కానీ ఆమె ఎలాగ దిగింది, ఎలాగ తెచ్చింది, ఎలా పోసింది ఆయన ఆశ్చర్యపోయి, ప్రభువా ఈయన ఇటు నుండి చూస్తుంది, ఆమె వైపు ఎలా చూస్తాడు కదా, ప్రభువా ఈ కార్యక్రమం అంతా నీది కానీ నాది కాదయ్యా, ఎంత సరళం చేసావయ్యా నాతో, వచ్చి నేను ప్రాధేయపడి నీ దగ్గర బ్రతిమాలతో చాలు చూపించేసావయ్యా. హలో, ఆమె చెప్పకపోయిన దాన్ని కూడా చేసుకొని చెప్తుందయ్యా, చేసేస్తుందయ్యా. ఇక్కడ రాయబడకపోయేది కూడా జీవించి చూపించేస్తుందయ్యా. బ్రదర్, వధువు అంటే ఎవరికి అంటారో చూడండి. ఇప్పుడు అందరూ వధువే, అందరూ ఎత్తబడిపోతారా ఏంటి అంత తేలిక? ఇది చెప్పకపోయినా చేసింది, చూసారా? చెప్పబడకపోయిందని కూడా నెరవేర్చింది. అందుకే ఈ గ్యాప్ల్లో మనం చదువుతున్నాం ఇప్పుడు మనం. హల్లెలూయా, అర్థమవుతుంది మీ అందరికీ? హల్లెలూయా. ఆమె కూడా ఏం గుర్తించేసింది, ఇదేంటిది, నాకు శక్తికి మించిన కార్యం నేను ఎలా చేశాను, ఇది నా వల్ల కాదే, నా సంగతి నాకు తెలుసు, నేను 8 గంటలకే లేగను, నేను ప్రార్థన చేయకుండా ముద్దుగా ఇంట్లోనే హాయిగా తిరిగిన దాన్ని ఈరోజు ఉదయాన్నే 6 గంటలు తీసిపోయడం ఏంటి, దిగిపోగానే ఈయన రావడం ఏంటి, ఈయనకి నీళ్లు తాగించడం ఏంటి? హలో, మీకే చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకి చెప్తున్నాను, ఓషే బెదరు ఒక్క రోజులో 100 పందులు అమ్మిస్తాడు అనుకో, కమేళ చేసి ఏమనుకుంటాడు ఆయన? ఏంటి ఆశ్చర్యము, ఒకటి చాలడమే కష్టమైతే 100 పందులు ఎలా చేసాము అనుకోడా? అందరు చెప్పండారా, ఉదాహరణ చెప్తా. ఆశ్చర్యపోడా? అలాగా ఈ జీవితంలో ఒక విచిత్రమైనది సంఘటన జరిగింది. అర్థమవుతుంది మీ అందరికీ? ఒక సంఘటన జరిగింది ఈమె జీవితంలో. ఈయన జీవితంలో కూడా విచిత్రం జరిగింది. నేను ఒక మాట అంటే రెండో మాట కూడా నెరవేర్చేస్తుంది. ఏంటి? నా మనసులో ఉన్న మాట కూడా నెరవేర్చేస్తుంది. బ్రదర్, దేవుడు మనసులో కూడా ఈ వాక్యం పట్ల అలాగే ఉంది. ఆయన చెప్పింది ఒక మాటే, వెనకాల కార్యం ఇంకొకటి ఉంది. అందుకే ఎన్నుకోవడం అనే వర్తమానం బోధించాడు. దీన్ని చూసే ఒక వధువుని ఎన్నుకొనుట అనే వర్తమానం బోధించాడు. దీన్ని బట్టే హలో, చాలామంది వింటారు కానీ దాన్ని ఫాలో చేయరు. వారు వధువు అవరన్నా. ఇప్పుడు ఏమి జరిగిందో చూడండి ఒకసారి. ఆ తర్వాత ఈయన ఇప్పుడు ఏమి చెప్తుంది చూడండి. వెళ్ళగానే ఈ కార్యం ఆమె జీవితంలో జరిగింది కదా, ఎంటకంటే ఎక్కడెక్కడ బట్టలు పెట్టిందో అవన్నీ సూట్ కేసు సరిదత్తుందో ఆ అమ్మ. కిందకి చదివినట్లయితే చదవండి కదా ఒకసారి. అప్పుడు నీళ్ళు పోసిన తర్వాత మీ ఇల్లు ఎక్కడ అని అడిగాడు అబ్రహాము. నీవు ఎవరి కుమార్తెవు? నువ్వు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పము. ఎందుకమ్మా ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది దీనికి? ఎంత ఇంట్రెస్ట్ వేసి వచ్చింది దీనికి? ఇల్లు ఎందుకు ఈయనకి తెలిసిపోయింది ఇల్లు అనుకోని. తర్వాత ఇంకా ఇక్కడ బొడ్డులు ఆగుతుండ అనమాట. నీ తండ్రి ఏంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలం ఉన్నదా అని అడిగాను. అప్పుడు ఆమె నేను నాహోరునకు మిల్కా కనిన కుమారుడకు బెతుయేలునకు కుమార్తెను అనెను. అబ్బా, మొత్తం డీటెయిల్ ఉందన్న ఈయన దగ్గర. ఏంటంటే డీటెయిల్ ఉంది, ఎవరు మనవరాల్లో, ఎవరి కూతురునో, ఎవరి కూతురులో. ఈరోజు కూడా వధువుకి కూడా నువ్వు ఏ లైన్లో ఉన్నావు, ఎవరెవరి కుమార్తెవు, ఎవరెవరి తాలూకా అని ప్రత్యక్షత నీకు ఖచ్చితంగా ఉంటుంది. నేను అనుకుంటున్నాను అబ్రాహాం కుమార్తెనని అలగ్గడ కాదు, ఖచ్చితంగా నేను ఫలానా దాని కుమార్తెను. వాక్యములో తన స్థానం ఆమెకి తెలుసు. ఈరోజు వధువుకు కూడా తన స్థానాన్ని ఆమెకు తెలుస్తుంది. నెక్స్ట్ తర్వాత మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డియు ఏమంటుందా మేతయు, మా దగ్గర చాలా గడ్డియు మేత, రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నదనగా. ఇవన్నీ ఆయన చెప్పి అడిగాడా? గడ్డి ఉందా, మా ఒంట్లు తినడానికి ఉందా, మా దగ్గర బెడ్ ఉందా అని అడిగాడు. అమ్మ కొద్దిగా విశ్రాంతి తీసుకోవడానికి మీ ఇల్లు ఎక్కడ ఉందని అడిగాడు. అంతే. ఈ మొత్తం చెప్తుంది. హలో, నువ్వు ఎవరి కుమార్తె అన్నాడు. ఈమె మొత్తం తన జీవితంలో కలిగి ఉన్నవన్నీ బయట పెట్టేస్తుంది. ఈమె
ఏది దాచుకోవట్లే. ఈరోజు వధువుకి ఏ దాగుడు మూటలు ఉండవు. పూర్తిగా ఇప్పి క్లియర్గా ఉంటుంది. క్లియర్గా ఉంటుంది. అందుకే చెప్తున్నా, బైబిల్ చదివేటప్పుడు వార్తాపత్రికలా చదివితే ఇది అర్థం కాదయ్యా, అర్థం కాదు. ఇది ప్రత్యక్షతతో కూడింది. ఇది నెక్స్ట్ తర్వాత ఇంకేమి రాబడింది? ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మొక్కి. అర్థమైపోయింది దీనికి. వెంటనే మొక్కి, దేవుడి వైపు తల వంచి మొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడవైన యెహోవా స్తుతించబడునుగాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెనెను. హల్లెలూయా. ఏమి లెక్కలన్నా ఇది, ఏదంతా లెక్కలు. అంటే దీన్ని బట్టి చూస్తే ఆమె ఏమేమి అనాలో ఈ దారిలో వస్తుండగా అనుకొని వస్తున్నాడు అనమాట. ఏ అమ్మాయి అయితే కనబడుతుందో ఆ అమ్మాయి మా ఎదురుగా వచ్చి మా ఒంటలకి నాకు నీళ్ళిచ్చి మా ఇంటి దగ్గర ఇవి ఉన్నాయి, మా ఇంట్లోకి రండి అని పిలాలా అనుకుని వస్తున్నాడు అనమాట. తన హృదయంలో ఉన్నవన్నీ ఈ అమ్మాయి దడ 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 చెప్తుంటే అదే ఇది, ఇదే అది. గమనించాడు. వినండి దయచేసి వినండి. అందుకే సంగమా, ఒళ్ళు దగ్గర పెట్టి మనం క్లియర్ అయిపోవడం చాలా మంచిది. మన జీవితాలు క్లియర్ అయిపోవడం మంచిది. మనం క్లియర్ అయిపోయి దేవుడి దగ్గర అన్నీ ఒప్పుకొని ఒక నిజమైన సేవకుడికి, దేవుడు పంపించిన సేవకుడికి ఎలాగ వెంబడించాలో సూత్రం ఇక్కడ ఉంది. సూత్రం ఎక్కడుంది? ఏంటా సూత్రము? ఈయన లోపల ఏదో శక్తి ఉంది, దేవుడు ఉన్నాడని ఆమె చూడగలిగింది. లేకపోతే ఎంత శక్తి నాకెక్కడది? ఇదంతా నాకు మార్చగలిగి నా బద్ధకాన్ని తీసి, నా అలసటను తీసి, ఏది తెలియకుండా నాకు నడిపిస్తున్నాడంటే ఈయన మామూలు వాడు కాదు. ఈయన దేవుడు పంపించిన మనిషి. అదే ఈ వర్తమానం చేసిన పని. ఈయన బోధించిన వర్తమానము అదే చేసింది. ఇప్పుడు దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఓకే నేను అసలైన చాప్టర్లోకి వస్తున్నా. ఎన్నుకోవడం అనేది ఒక ప్రణాళికతో దాగి ఉంది. సంఘము నేను పరలోకంకి వెళ్ళిపోతానని నువ్వంట పనిచేయదు. ఇప్పుడు ఈ వర్తమానం పట్ల నువ్వు ప్రవర్తించిన రీతి, పద్ధతే నువ్వు వధువా కాదని చెప్పొచ్చు. ఇంకొక మాట లేదు. నువ్వు సంఘానికి వచ్చినంత మాత్రం నువ్వు ఎత్తబడిపోతావని నేను అన్నాను. ఇప్పుడు ఈ వర్తమానం నీకేం చేసిందో చెప్పు. డైరెక్ట్ క్లియర్. ఆమె విన్నది దానికి తగ్గట్టుగా ప్రవర్తించింది. నేను ఏది మాట్లాడుతున్నాను? రెబెకా విన్నది దానికి తగ్గట్టుగా క్రియారూపంలోకి దిగింది. అమ్మా కాకి అంటారా? నా కాకుల్లారా, అలాగంటేనే బుద్ధి వస్తుందని నేను అంటున్నాను. మీ భాష యాయి, నా యాయి, నా కాకుల్లారా. కాకే కాకా, మీరు కాకలో వీళ్ళు కాకులు. దయచేసి వినండి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు రెబెకా వచ్చేసి అలాగేనండి, ఇదిగో కొద్ది తాగే, మొఖం కడుక్కో, కాళ్ళు చేతులు కడుక్కో అని పోసేసి వెళ్ళిపోయిందా? విన్న మాటకి క్రియారూపంలోకి తీసుకుని వచ్చి తన జీవితం ద్వారా చూపించిందా? ఇప్పుడు ఎవరిని ఎంచుకున్నాడని అంటాడు దేవుడు? చెప్పండి. ఇప్పుడు క్రియారూపంలోకి రాకుండా, వాక్యం విన్నది దాంట్లో క్రియారూపముగా నువ్వు చేయకుండా నువ్వు ఎలా అయ్యావు? ఎన్నుకోబడ్డావు. ఎన్నుకోవడం అంటే ఏంటో ఇక్కడ చూపించాడు దేవుడు. దేవుడు ఎన్నుకున్న వారు ఇలాగ చేస్తారని ఒక సూచన పెట్టేశాడు. ఇక్కడ ఒక పద్ధతి పెట్టేశాడు, ఒక రూల్ పెట్టేశాడు, ఒక కొలబద్ద పెట్టేశాడు. ఎన్నుకోబడ్డారు అంటే ఇలాగ చేస్తారు అని ఒక కొలమానం పెట్టేశాడు. ఇప్పుడు దాంతోనే కొలుసుకోవాలి కదా. ఇప్పుడు వర్తమానాలు వింటున్నారు చాలామంది, వాక్యాలు వింటున్నారు చాలామంది. బ్రదర్ గారి చేత ఆ ఎలియాజరు లాంటి వాడు పంపించి ఆయన బోధ చాలామంది వింటున్నారు. కానీ నువ్వు ఏం చేస్తున్నావు? క్రియారూపంలోకి దిగుతున్నావా? లేకపోతే నేను చెప్తే గుండె పగిలిపోద్ది. ఇప్పుడు దీని విషయం బ్రదర్ గారు కూడా బోధించారు. చాలామందికి ఈ బోధ వింటారు,
ఈ బోధ చేస్తారు. అదే వధువుని ఎంచుకుంటాను వర్తమానంలో. మీరు నాతో కూడా తీయండి, ఏమన్నాడో చూపిస్తాను. మీకు చదివి వినిపిస్తేనే కరెక్ట్, మీకు చదివి వినిపిస్తేనే కరెక్ట్. ఇప్పుడు ఏం చేయాలా? వాక్యము ఈ ఎలియాజర్ చెప్పిన దానికి రిబ్కా చేసినట్టుగా మనం చేయాలి. రిబ్కా ఎలా ప్రవర్తించింది అలాగా మనము ప్రవర్తించాలి. ఆమె విన్నది, క్రియాలోకి దిగింది. ఇంకోసారి వినాలండి నేను. విన్నది, క్రియాలోకి విన్నది. అదే దేవుడి చేత ముద్రించబడిన వాళ్ళు అని అర్థం. ఇది ఇక్కడ పెట్టాడా నా కొలత. 24వ అధ్యాయంలో కొలత పెట్టాడు దేవుడు. దేవుడు కూడా నీకు భారీగా ఎంచుకున్నాడని రుజువు ఇదే. ఆమె విన్నది, క్రియారూపంలోకి పెట్టింది. దయచేసి నాతో కూడా మీరు ఆ యొక్క వర్తమానం తీశారా? 65లో బోధించాడు. దయచేసి మీరు 31వ పేరా నుండి మనం చదివితే 31వ పేరా ఓ నాయన ఎంట మెసేజ్ 65:4-29 ఈవినింగ్ బోధించాడు. జీవితం యొక్క మార్గమే ఒక కోరుకొను అవకాశముపై ఉన్నది. ఎస్, జీవితమైన మార్గము అంటే నువ్వు నిత్య జీవంలోకి వెళ్ళాలా లేకపోతే కాదా అనేది కోరుకునే మార్గం మీద, నీవు ఎన్నుకునే మార్గం మీద ఆధారపడి ఉంది. చదవండి. మన ఇష్టమైన మార్గమును అవలంబించుట మన హక్కుగా ఉన్నది. మన హక్కు అది. నువ్వు ఎంచుకుంటావో చేస్తావో లేదనేది ఆమె ఇష్టం. ఇప్పుడు నీళ్ళు పోస్తుందా లేదా అనేది తన ఇష్టం, కార్యంలో దిగుతుందా లేదా అనేది తన ఇష్టం. అలాగే ఇక్కడ ఏమంటాడు చూడండి, మనము జీవించుటకు గల కోరిక అది మన సొంత ఎంపికపై ఉన్నది. అబ్బా, మన ఎంపిక మీదే ఆధారపడి ఉంటుంది. అంటే మనకి బోధించబడుతుంది, ఎలియాజర్ లాగా చెప్పబడుతుంది, కానీ ఎన్నిక చేసుకోవడం అనేది మన ఇష్టంలో వదిలేశాడు దేవుడు. ఆమె పోస్తుందా లేదా అనేది తన ఇష్టం మీద వదిలేశాడు. ఆమె పని చేస్తుందా లేదనేది తన ఇష్టం. ఇప్పుడు పని చేస్తే తన భార్య, నా యజమానుడి భార్య అంటాడు, పని చేయకపోతే కాదని వెళ్ళిపోతాడు ఆయన. తర్వాత ఇక్కడ ఏమంటాడు చూడండి, చదవడము కూడా నీ ఇష్టం పైనే ఉన్నది. ఓరు నాయన, చదువు కూడా నీ మీద, చదవాలా లేదా ఊరి మీద తిరగాలనేది నీ ఇష్టం మీద ఉంది. చదవడం చేయటమా, చదవడం చేయడమా, చదవపోవడం మానేయడమా అనేది మనమే ఎంచుకుంటాం. మనము దేనిని కలిగి ఉన్నామో దానిని మనము మన ఇష్టానుసారముగా ఎంచుకున్నదై ఉన్నది. ఎస్, ఇవేమి ఎంచుకొని తెలుసా? ఈ రోజు ఈ మనిషికి చెప్పిన దానికన్నా నేను ఎక్కువ చేస్తాను. ఆమె ఎంచుకోయింది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంక రాయబడి ఉంది, మంచి చెడ్డలు కూడా మనము ఎంచుకున్నవై ఉన్నవి. ఎస్, మంచి చెడ్డలు కూడా మనం ఎంచుకోవాల్సింది. ప్రతి మనుష్యుడు లేక ప్రతి స్త్రీ, బాలుడు గాని లేక బాలిక గాని వారు మంచిగా జీవించడానికి ప్రయత్నించుటయా, మంచిగా బ్రతకడానికి ప్రయత్నించడమా, లేదా చెడుగా జీవించడానికి ప్రయత్నించడం వారి ఇష్టానుసారమై ఉన్నది. ఇలాగ ఎంచుకోవడం బట్టే నువ్వు భార్యవా కాదని చెప్పొచ్చు. ఇప్పుడు ఎంచుకోవడమే గొప్ప విషయము. ఇక్కడ గొప్పగా ఎంచాడైతే ఇప్పుడు ఎలియాజరు గొప్పగా ఎంచాడు. ఏమని ముఖం చూస్తాడు, ఎలియాజరు గొప్పగా ఎంచాడైతే ఆమె ఎన్నికని బట్టే, ఆమె చేసిన పని బట్టే, ఆమె ఎన్నికని బట్టే ఈమె దేవుడి భార్యానికి ఎంచేశాడు. ఈరోజు కూడా సంఘానికి అదే విధంగా ఎంచుకుంటున్నాడు దేవుడు. ఎవడు పడితే సంఘానికి వచ్చిన వాళ్ళందరూ దేవుడి భార్య అవరు. ఇప్పుడు ఒక ఎన్నిక జరగాలి నీ లోపల. నెక్స్ట్ తర్వాత ఇంక రాయబడింది, సంఘమా మీ నిత్య గమ్యస్థానము ఒక ఎంపిక అయి ఉన్నది. హల్లెలూయా. ఈ రాత్రి తర్వాత ఈ రాత్రి ఈ ఆరాధన ముగింపునకు ముందు మీ నిత్య గమ్యస్థానము ఎక్కడ గడప ఉద్దేశించుచున్నారో తీర్మానము చేసుకోవడానికి మీలో కొందరికి ఈ రాత్రి ఈ సంఘములో ఈ తరుణము కలిగే ఉండొచ్చు. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరికి అలాగే పెట్టాడనమాట. ఆయన మాట్లాడింది ఒకటి, దాని వెనకాల ఫాలో అవ్వాల్సిన తీర్మానం నువ్వు అవుతావా? ఆయన బలవంతంగా అయితే లాగడం. రామ్మ, నువ్వు అందంగా ఉన్నావు, బుజ్జిగా ఉన్నావు, మా యజమానుడికి నువ్వైతే ఇష్టము అనుకుని ఎత్తుకుని వెళ్ళి ఒంటి మీద కాడ కూర్చోబెట్టి లేదు ఆయన. ఆమె స్వయంగా ఒంటెక్కల. అర్థమైందా మీ అందరికీ? ఆమెయే ఎన్నుకోవాలా.
ఆమె వెళ్ళాలా లేదనేది నిర్ణయం తీసుకోవాల్సింది ఆమెయే. హల్లెలూయా. ఈరోజు కూడా వాక్యానికి ఫాలో అవ్వడమో లేదనేది నువ్వెన్నుకోవాలి. నీకెవరు బలవంతం చేయరు. నువ్వు జీవించాలా లేదనేది తీర్మానం చేసుకోవాల్సింది. 38వ పేరాలో ఏమన్నాడు తెలుసా? 38వ పేరాలో 38 చదివితే అక్కడ ఏం రాయబడింది చూడండి ఒకసారి. మరియు దేవుని వాక్యమును నీవు ఎంచుకొను సంఘము ఆ నిమిత్తమే అచ్చట కలదు. ఆమేన్. ఇప్పుడు నీ ఎంపికను నువ్వు చేసుకోవలసి ఉన్నావు. నీ ఎంపిక నువ్వు చేసుకోవలసి ఉన్నది. వ్రాయబడని నియమమగు ఎంచుకొనుట మన మధ్య ఉన్నది. ఈ ఎంచుకున్న దగ్గరే గీత దాటిపోవడం కానీ గీత లోపల ఉండడం కానీ తెలిపోద్ది. వినండి వినండి వినండి. ఎక్కడ ఎలియాజర్ ఎక్కడ ఎంచేశాడన్నా? ఈమె నా ఇస్సాకు భార్య అని ఎక్కడ పట్టేశాడు? ఆమె ఎంచుకోయింది. ఈ రోజంతా నీళ్ళు పోసేస్తా నీళ్ళకి అని ఒక పనిలోకి దిగిపోయింది. ఆమె రంగంలోకి దిగిపోయింది. ఆమె అప్పుడు అర్థమైపోయింది, ఈయన నిజంగా నా యజమానుడు యొక్క భార్య ఈమెనే అని అర్థమైపోయింది ఆయనకి. ఆమె ఎంచుకున్న పద్ధతి చూడండి. అమ్మ, వాక్యము చెప్పినట్టుగా చేయటానికి, వర్తమానములో జీవించడానికి తీర్చుకోవలసిన తీర్మానము ఎవరో కాదు, నువ్వు. వాక్యానుసారంగా జీవించాలా లేదనేది తీసుకోవలసిన తీర్మానం ఎవరో? మీరు తీసుకోవాలి. ఇంకా తర్వాత ఇంకేమంటాడంటే మరియు దేవుని వాక్యము నీవు ఎంచుకునే సంఘము ఆ నిమిత్తమే అచ్చట కలదు. అందుకే అక్కడ దేవుడు పెట్టాడు. ఇప్పుడు నీ ఎంపికను వ్యక్తిగతంగా నువ్వే చేసుకోవాలి. ఎవరో తీసుకోలేరు. ఇప్పుడు రెబెకా అన్నదమ్ములు తీసుకోలేరు, రెబెకా తల్లిదండ్రులు తీసుకోలేరు, రెబెకానే తీసుకోవాలి. అందుకే అన్నారు, మేము అడుగుతాం, ఆమెకి చిన్నదాన్ని పిలిచి అడుగుతాం, వెళ్తుందా లేదా అని అడిగారు. ఎన్నిక ఎవరు చేసుకోవాలి? ఆమె ఇప్పుడు ఏదైతే చూసిందో ఆయనలో దైవత్వాన్ని, దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాల్సింది ఆమె. అర్థమైంది మీ అందరికీ? తర్వాత ఇంక రాయబడింది, వ్రాయబడని నియమము ఎంచుకొనుట. ఏటంటున్నాడు? వ్రాయబడని నియమము. రాయబడకపోయిన నియమాన్ని ఎంచుకొనుట కూడా మన మధ్య ఇప్పుడు ఉన్నది. ఎంతమంది చప్పట్లు కొడతారు ఇప్పుడు? రాయబడకపోయిన నియమము మన మధ్యలో ఉంది ఇప్పుడు. అరే వా, రాసిన దానికే దిక్కు లేదంటే, రాసిన దానికే నెరవేర్చలేకపోయిన బ్రతుకులు రాయబడకపోయిన దాన్ని కూడా ఎంచుకోవడం. అరే నాయన. ఇంకా తర్వాత ఇంక కిందకి రాయబడింది, చదవాలి. ఒక సమయమున కర్వేలు పర్వతం మీద ఏలియా ఒక నియమం ఎంచాడు. ఎవరో దయ్యాన్ని మొక్కుతారా దేవుడు మొక్కుతారా అనుకొని ఎన్నిక చేసుకునే అవకాశం వాళ్ళకి ఇచ్చాడా లేదా? 42వ పేర కింద చదివితే, ఇంకా కింద చదివితే చూడండి, 42వ పేరాలో ఆయన జ్ఞాపకం చేసుకోండి. జూబిలీ సంవత్సరము వచ్చినప్పుడు యాజకుడు తన శృంగనాథము ప్రతి బానిస స్వతంత్రుడై వెళ్ళిపోవాలని వినిపించుచుండగా 41 చదవండి బ్రదర్, సారీ 41 చదవండి. 41 ఆఖరి గడియ వరకు కనిపెట్టుట అనున్నది ఒక ప్రమాదకరమైన విషయము. చూడొచ్చు, ఈ సంవత్సరం అయిపోతే వచ్చే సంవత్సరం కొద్ది చూస్తాను. ఆమె కూడా అలాగ అనలేదు. కొద్దిగా ఆగండి, ఒక 5 రోజులు నాకు టైం ఇస్తే నేను రావాలా లేదని చెప్తాను అని అనలేదు. అమ్మా, ఇతడితో వెళ్తావా లేదని అడిగారు. ఒక్క నిమిషం లేట్ చేయకుండా వెళ్ళేదను. లేటు చేసిన ప్రమాదమే. ఈ వర్తమానం దగ్గర నువ్వు కూడా వాయిదాలు వేసిన ప్రమాదమే. ఈ వాక్యము దగ్గర నువ్వు కూడా వాయిదాలు వేసుకుంటూ వెళ్తే ప్రమాదమే. ఇది మాట్లాడుతున్నప్పుడే, నీ హృదయానికి తాకుతున్నప్పుడే, నీ హృదయంతో మాట్లాడుతున్నప్పుడే నువ్వు నిర్ణయం తీసుకోవాలి. బ్రతుకుతే దీనిలాగే బ్రతకాల, ఇది చెప్పినట్టుగా నేను చెయ్యాలని నువ్వు నిర్ణయం తీసుకోవాల్సిందే. వాయిదాలు వేస్తే ప్రమాదం. అక్కడ ఏమంటారు చూడండి, 41 ఆఖరి గడియ వరకు కనిపెట్టడం అటువంటిది ఒక ప్రమాదకరమైన విషయం కూడాను. అది గొప్ప ప్రమాదకరమైన విషయమును. ఏలయనగా నీకు వినబడిన దాన్ని నువ్వు విడిచిపెట్టి, వినబడిన దాన్ని విడిచిపెట్టి రాకుండానట్లుగా ఏదైనా నువ్వు ఒక దాన్ని తీసుకోవచ్చును. అచ్చా, ఒక మాట చెప్తాను. ఇప్పుడు నేను కొద్దిగా డ్రామాలోకి దిగుతాను మీకు అర్థమయ్యేటట్టుగా. నీకు పెళ్ళి కాలేదు,
ఒక అమ్మాయికి తీసుకొని వచ్చి, ఒరే బాబు నీకు ఇష్టపడ్డదా లేదని నువ్వు ముందు పెట్టారనుకో, నువ్వు చూసావు ఆమెకి, చూసిన తర్వాత పల్లగా ఉండిపోయావు. దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు ఆల్రెడీ ఇంకేదో ఎంచుకొని ఉన్నావు నువ్వు, అందుకే నేను నిర్ణయం చెప్పలేకపోతున్నావు. ఏదో నేను మాట్లాడుతున్నా, అర్థం చేసి నువ్వు అనుకున్నా అవునరా బొకిడి పిట్టలాగా ఉంటున్నావు ఏంట్రా అని అంటారు అప్పుడు పెద్దలు. నువ్వు అవును కానీ కాదు కానీ చెప్పాలి, కానీ చూసావు, మాకైతే ఆ పిల్ల చక్కగా ఉందన్నట్టు కనబడుతుంది, నువ్వేటంటావురా అని అడుగుతుంటే చెప్తానులే తర్వాత అంటున్నావు అంటే అర్థం ఏంటి? తర్వాత అనే మాట ఎప్పుడు వచ్చిందో అది ప్రమాదమే. నేను ఏది మాట్లాడుతున్నానో, నువ్వు ఆల్రెడీ ఎవరికో చూసుకొని ఎంచుకొని ఉన్నావు. నువ్వు ఏదో నేను మాట్లాడుతున్నాను, ఎవరినో చూసుకొని ఆల్రెడీ నీ మనసులో ఎంచుకొని ఉన్నావు. ఇప్పుడు ఈ అమ్మ ముందు పెడితే నువ్వు దానికి మౌనంగా ఉండిపోతున్నావు, ఎన్నుకోలేకపోతున్నావు. దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు ఇంకొక దాన్ని ఎంచుకున్నావని అర్థం. దేవుడు కూడా మీకు తెలుసా, అందుకే ఒక సూత్రం మీద సూత్రం పెట్టాడు. నువ్వు ఎవరిని ఎంచుకుంటున్నావు, ఎలాంటి దాన్ని ఎంచుకుంటున్నావో అదే నీ మనసులో ఉన్నదని అర్థం. నీ భార్య జీన్ ప్యాంట్లు వేసి టీ షర్ట్లు వేసుకొని ఉన్నదానికి నువ్వు ఇష్టపడుతున్నావు అనుకో, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, అర్థం ఏంటి? నీ బుద్ధి, అది నీ గుణలక్షణమే నువ్వు ఎన్నుకునే దాన్ని బట్టి చూపిస్తుంది. చెప్పండారా? అర్థం. ఒక పుర్రె బొమ్మ వేసుకొని టీ షర్ట్ వేసుకొని తిరుగుతుంటే అర్థం ఏంటి? ఆడికి ఎంత బాగా అనిపించింది ఆ పుర్రె బొమ్మ అంటే అర్థం ఏంటి? ఈడు దయ్యమై ఉన్నాడు కాబట్టి, ఈడు లోపల దయ్యాలు ఉన్నాయి కాబట్టి దానికి ఇష్టపడుతున్నాడు. సిరిగిపోయిన ప్యాంట్లు వేసుకుంటున్నాడు, ఏకంగా సిరిగిపోయిన ప్యాంట్లు వేసుకుంటున్నాడు అంటే దీని లోపల ఏంటుందో తెలుసా? లోపల ఆ రోజు జెరూసలేం దేశంలో ఉన్న దయ్యం పట్టినోడు ఆత్మ ఇల్లు ఉంది. అంటే నువ్వు ఎన్నిక చేసుకున్న దాన్ని బట్టి నీ లోపల క్వాలిటీ ఏంటో చెప్పవచ్చు. నేను ఏది మాట్లాడుతానో అర్థం చేసుకోండి మీరే. అర్థమైంది మీ అందరికీ? అంటే మన దేవుడు యొక్క క్వాలిటీ ఎలా తెలుస్తుంది చెప్పండి. ఇప్పుడు మన దేవుడు యొక్క క్వాలిటీ ఎలా చెప్తుంది? ఆయన ఎలాంటి దాన్ని ఎంచుకుంటాడో టేస్ట్ చూపిస్తాడు ఆయన. ఆమె కన్యకై ఉండాలా, ఏ సిద్ధాంతానికి సంబంధం ఉండకూడదు, ఏ సంస్థతో కలిసి ఉండకూడదు, ఏ పురుషుడితో చేరకూడదు, ఒంటరిగా కన్యకగా బ్రతకాలి, ఆమె పవిత్రురాలుగా బ్రతకాలి. దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన గుణలక్షణాలు పరిశుద్ధంగా ఉంటాయి, తన సంఘము కూడా పరిశుద్ధంగా ఉండాలి అనే కోరిక ఈ ఎన్నిక దగ్గర 24వ అధ్యాయంలో రాయబడింది. ఇక్కడ దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుడు అలాంటి దాన్ని కోరుతున్నాడు. ఆయన స్వభావం ఏంటి? ఆయన అలాంటోడు కాబట్టి. ఏది నేను మాట్లాడుతూ అర్థమైందా? ఇప్పుడు అర్థమవుతుందమ్మా? ఇప్పుడు మా చెల్లెళ్ళు ఉన్నారు ఇక్కడ, ఒకడు ఇదంతా కొట్టేసి ఇక్కడ బుట్ట వదిలేడానికి అలాంటి ఇలా విసురుతుంటే ఆమె గొప్ప అయిపోతుంది అనుకో, ఏమనాలి వాళ్ళకి? ఆమె హృదయంలో బుట్ట ఉంది, మర్రి చెట్టు ఆత్మ ఉంది, పోడు వర్క్ ఉంది. దాని అర్థం అమ్మా అలాంటి ఎలాగా మంది ఇష్టపడిపోయావు అంటే, ఆయన నాకు గొప్ప ఇష్టపడ్డాడు అంటే ఎలాగ ఇష్టపడిపోయావు? దయ్యం బుద్ధి నీలో ఉంది కాబట్టి. ఒకవేళ నిజంగా నాకు బొట్ట ఇసురుతాడంటే ఇంకెవరికైనా ఇసురుతాడని దయ్యం నీకు లేదు. అర్థమైంది మీ అందరికీ? ఉత్తుకుత్తుని ఇలా ఇసురుతుంటారు, ఉత్తుకుట్టుని ఎగిరికొడుతుంటే ఎందుకు అర్థం అవ్వదు. అర్థమైందని అర్థమవుతుంది మీ అందరికీ? అంటే ఎన్నుకున్న దాన్ని బట్టే వాడి క్వాలిటీ బయటపడుతుంది. ఆమె క్వాలిటీ అది కూడా చెప్పాడు ఈ వర్తమానంలో, ఇంటికి వెళ్ళి చదవండి. అది కూడా నేనేం బయట చెప్పట్లే, ఇక్కడ ఉన్నదే చెప్తున్నాను, దయచేసి వినండి. ఇప్పుడు 43వ పేరాలో ఏమన్నాడంటే, చెప్పినది విన్నది చాలామంది వింటారు. 43వ పేర. మరియు అనేక సమయములలో పురుషులు మరియు స్త్రీలు దేవుని వాక్య సత్యాన్ని, ఇద్దరికి చెప్తున్నాడు, పురుషులు స్త్రీలు దేవుని వాక్యం యొక్క సత్యాన్ని వింటారు. ఏటట వాక్యపు సత్యాన్ని వింటారు, మరియు వాక్యము యొక్క సత్యాన్ని సూచక క్రియల ద్వారా నిరూపించబడుట చూస్తారు. వీళ్ళు చూస్తారట.
వీళ్ళు చూస్తారు, వాక్యము సత్యము నిరూపించబడ్డము కూడా చూస్తారు. అయినప్పటికీ దానిని జరిగించడానికి వారు ఇష్టపడరు. ఓహా, దీన్ని ఎన్నికంటారా? దీన్ని దేవుడు ఎన్నుకున్నాడు అంటారా? అందుకే నేను చెప్తున్నా, వర్తమానం విన్నావు, ఇది సత్యమనే నిరూపణ కూడా నీ ముందు జరిగింది. ఇప్పుడు నువ్వేం చేయాలి? రంగంలోకి దిగాల, కార్యంలోకి దిగాల. అది చేయటానికి దిగాలన్నా నువ్వు విన్నదాన్ని దాన్ని జరిగించడానికి దిగాలి. ఆమె ఏమి విన్నదో, ఏమి దాన్ని చేసిందో, ఆమె ఏం చేసింది? రంగంలోకి దిగిపోయింది. అంటనే నీకును నీ ఒంటెలకి నీళ్ళు పోస్తాను, దాహం తీర్చుకోండి. ఏనాడు జరగకపోయింది, ఇప్పుడు ఆమె చేస్తుంది. ఇప్పుడు ఆమె ఎంతకాలము ఎంత ముద్దుగా పెరిగిందో, ఈసారి మాత్రం ఇంట్లో కూడా అనుకుంటా, ఏంటి 12 అయిపోయింది మా పిల్ల రాలేదు, 12 అయిపోయింది పిల్ల రాలేదు, ఎప్పుడు ఇంతవరకు ఉండదే, ఇంతవరకు ఎంత గాబర పడుతుంటారు ఇంటి దగ్గర. కుటుంబము పిల్లకి లేక లేక ఇప్పుడు వెళ్ళింది, ఏటైపోయింది అనుకుని కంగారు పెట్టలేదా? కానీ సంతోషంతో పరిగెట్టుకుంటూ వెళ్తుంది. ఎందుకో తెలుసా? ఏదో జరిగింది, తన జీవితంలో ఏదో జరిగింది. హల్లెలూయా. అమ్మా వింటున్నారా? అంతటా ఒకసారి పిల్ల కొట్టి అంత దూరం నుండి వచ్చింది, ఎందుకు? పడుకోవడానికి వచ్చిందా? తలగడ ఇవ్వాలమ్మా. బొజ్జుంటావు తల్లి, బొజ్జుంటావా? ఓ అందు అందు తలగడ ఇస్తామమ్మా. పాపం చిన్నదా కదా, తెలీదు. ఓకేనా? చిన్నపిల్ల. పెద్దోళ్ళే కొనుక్కితే ఇంకా చిన్నపిల్లలకి ఒక దిక్క. నిద్రపోయిన వాళ్ళందరూ ఇలా చూస్తాను. నా క్లాస్మేటేనా నువ్వు? నా క్లాస్మేటే అనుకొని గప్ప అయిపోతానా? నేను అనుకోను, నాతో తోడు ఉన్నారనమాట అని కొంతమందికి సంతోషం అనమాట. హల్లెలూయా. ఎప్పుడైనా ట్రైన్ తప్పిపోయినాడు ఉన్నాడు చూడు, నువ్వు వెళ్ళిపోయిన వాళ్ళు నడుస్తుంటా, ఏ ట్రైన్కే? నేను అదే అదే ఆ ఊరు వెళ్ళిన ట్రైన్కి ఉన్నావాటి పర్లేదు అనుకుంటుంటాడు. అది వెళ్ళిపోద్దు, అప్పటికే వెళ్ళిపోతాడు. అది ఎవరైతే ఉండిపోయారో వాళ్ళకే లెక్కలు వేసుకుంటుంటారు వీళ్ళు. కొంతమంది చూడండి, ఎత్తబాటు జరగడము జరిగినా ఉండిపోతాను అనుకున్నాడు ఏమనుకొని ఫోన్ చేస్తారు తెలుసా? పాస్ట్ గారు ఉన్నారా లేదు తెలుసు, హలో బెదరు రింగ్ అయినా ఎత్తట్లేదు అనుకో, గుండెకాయలు దడదడా కొట్టేస్తుంటాడు. ఎత్తుతే అమ్మ నాయన ఉన్నాడు అంటే ఒక ఫీలింగ్స్ అనమాట ఇవన్నీ. నేనే ఉండిపోయినా అనుకున్నాడు, ఆయన ఉన్నాడు పర్వాలేదు. ఇలాంటి ఆత్మలు కూడా ఉన్నాయి మన మధ్యలో, నాకు తెలియదు అనుకుంటున్నారు ఏంట? హల్లెలూయా. అంతటా ఆ చిన్నది పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలిపెను. ఏ మాటలు చెప్పింది అక్కడ రాయలేదే? అందరు చెప్పండి. పరిగెట్టెళ్ళి ఇంటికి ఏ మాటలు తెలియజేసింది? పరిగెట్టెళ్ళి పట అన్నయ్య అన్నా నాన్న రండి. నేను ఎప్పుడైనా 10 బిందెలు మోయడం చూసారా? లేదమ్మా. ఏటైందమ్మా? 180 బిందెలు మోసాను ఈరోజు. అది కాక తెలుసా, గంటలోనే ఏటో జరిగింది నాన్న. ఒక వ్యక్తి వచ్చాడు ఏదో దేశం నుండి, ఆయన దగ్గర ఇవి జరిగాయి. ఆయన పలికిన మాట ద్వారా నా జీవితంలో ఏదో జరిగింది. ఇది దేవుడు కాని మరొకటి కాదు. అవునా తల్లి? అవునా? ఉండి ఏంటి ఎవరో ఏంటో ఎక్కడ నుండి వచ్చాడో అడుగుతామనుకొని వాళ్ళు అడిగారు. ఇప్పుడు ఈయన హిస్టరీ ఇప్పుతున్నాడు. నేను ఫలానా జగత్ పునాది వేయబడక నుండి ఈ ప్రణాళికలు ఇలాగ ఉన్నాయి. మా యజమానుడు దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మా యజమానుడితో దేవుడు ఉండడం మేము చూశాడు. ఇలాగ ఈ పని మీద వచ్చానంటే కనెక్షన్ కలిసిపోయింది వీళ్ళకి. ఈయన బోధిస్తున్న బోధ రాత్రి అంతా పడుకోలే, సాయంత్రం కలిశాడు ఈమెతో. రాత్రి అంతా పడుకోలే. అక్కడ చెప్పిన సాక్ష్యాలన్నీ, అక్కడ జరిగిన దేవుని కార్యాలన్నీ ఆమె అక్కడ వివరిస్తున్న నా కుటుంబానికి వివరిస్తుంటే ఆమె అవతల రూములో నుండి బట్టలని సర్దుతూ ఏంటండి, మా ఇంట్లో ఎవరికి కూడా ఆమె అనట్లేదు, కానీ ఇలా ఇస్త్రీ పాముతుంది ఆమెన్. అది దేవుడు. ఆమెన్. దేవుడు
అమ్మ నాయన ఇలాంటి వాళ్ళ దగ్గరతో ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండకూడదు నాయనో అనుకొని ఆమె బ్యాగులు జిప్పులు అన్నీ పెట్టేసి సూట్ కేసులు రెడీగా పెట్టి ఎంత బేగ అడుగుతారో అంత బేగ నేను చెప్తానని ఆమె సిద్ధపడ్డది. కార్యంలోకి దిగింది ఆమె. విన్నది వదిలేదు, విన్నది తన జీవితం ద్వారా చేయటానికి సిద్ధపడ్డది ఆమె. తన జీవితం ద్వారా నెరవేర్చడానికి ఆయన ముందుకు రెడీ అయిపోయింది. ఈరోజు ఎన్నుకోవడం అంటే అదే, ఎన్నుకోబడ్డావంటే రుజువు అదే. ఈ చెవులో విని చేయడం మానేయడం కాదు, చేసి మానేసిన వాళ్ళు దేవుడి చేత ఎన్నుకోబడకపోయిన వాళ్ళు, విన్ని చేసేవాళ్ళు దేవుడి చేత ఎన్నుకోబడ్డారు. ఎంతమందికి అర్థమైంది? ఎన్నిక అది అందరూ ఎన్నుకున్నారు అనుకుంటారు తెలుసా, కానీ ఎన్నిక దేన్ని సూచించాడంటే ప్రవక్త ఆమె జీవితంలో విన్నదానికి. ఇప్పుడు ఏమంటాడు 43వ పేరాలో, దానిని జరిగించడానికి వారు ఇష్టపడరు. కొంతమంది వింటారు కానీ దానికి జరిగించడానికి ఇష్టపడరు. దానికి మరొక కారణము కూడా కలదు. దానికి కారణం ఏంటో తెలుసా? ఇంకొకటి ఎన్నుకొని ఉన్నారు వీళ్ళు. అదే చెప్పాడు అక్కడ. ఇంకా చాలు. దానికి కారణం ఏంటో? సత్యములో ఉన్న వాటిని అంగీకరించుట కంటే వారు వేరే కొన్నిటిని ఎంచుకొని ఉన్నారు. ఎందుకన్నా చేయట్లేదు వాక్యం ఎందుకు జీవితం ద్వారా చేయట్లేదు? ఎందుకు వాక్యము జీవితం ద్వారా నెరవేర్చట్లేదు అంటే, నువ్వు ఒకటి ఎన్నుకున్నావు మేషారు, నువ్వు చెప్పక్కర్లే, నీ జీవితం చెప్పేస్తుంది. ఎందుకన్నా వాక్యానుసారంగా నువ్వు బ్రతకట్లేదు అంటే ఇంకోటి ఉంది లోపల. నువ్వేమంటావు అనుకో, ఇది వాస్తవం. ప్రవక్త చెప్పంటే దానికి ఎదురులేదు. వాళ్ళు ఎందుకు జరిగించట్లేదు? వినడానికి ఎందుకు జరిగించట్లేదు? రిబకాలాగా ఎందుకు జరిగించట్లేదు? కారణం ఇంకోటి నీ మనసులో ఉంది, ఇంకోటి నువ్వు ఎన్నుకున్నావు కాబట్టి ఇది చెప్పింది చేయట్లేదు. సంఘానికి ఇది ఒక హెచ్చరిక. అందరూ ఎన్నుకున్నామని చెప్పుకోవడం కాదు. నువ్వు ఎంత చేస్తున్నావు, వర్తమానానికి లోబడుతున్నావు, జరిగిస్తున్నావు చూసుకో. వినేవారు మాత్రమే ఉండక దాని ప్రకారంగా ప్రవర్తించిన వారై ఉండండి. బైబిల్ అదే చెప్తుంది మనకి. బైబిల్ అదే చెప్తుంది. మీకు తెలుసా, తెస్సలోనికీయులకు పత్రికలో పౌలు గారు రాస్తూ ఆయన బోధించిన బోధకి ఆ ప్రజలు ఎలాగ స్పందిస్తున్నారో రాశాడు ఆయన. చూడండి ఒకసారి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, దయచేసి మీరు అందరూ చూడాలని కోరుతున్నా. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము నుండి 16వ వచనము మనం చదువుదాం. చూడండి, తెస్సలోనికీయులకు ఆ సంఘానికి రాస్తున్నాడు ఆయన. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మరి 15-16 వచనము. కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి, దేంట్లో నిలకడ? ఏదైతే వింటున్నారో దాంట్లో. ఇంక తర్వాత, మా నోటి మాటల చేతనైనను, మా పత్రిక వలనైనను, మేము ఏదైతే రాస్తున్నామో ఆ పత్రిక వలనైనను మీకు బోధింపబడిన పారంపర్యములను చేపట్టండి. ఏదైతే చెప్తుందో అది చెయ్యమని దానిని చెయ్యండి. ఇంకా కిందకి రాయబడింది, మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణ శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచును గాక. అంటే మీకు చేసేటట్టుగా జరిగించినట్టుగా చేయునుగాక. ఏదైతే వీళ్ళు పంపబడిన వారు బోధిస్తున్నారో దాన్ని జరిగించేవారుగా. నేను ఇంకా దేనికన్నా ఇంకేం చెప్పాలి? ఇప్పుడు రిబకాకి ఏం చెప్పాడు? ఏదైతే ఈయన అన్నాడో ఆమె జరిగించడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా ఇప్పుడు నిజమైన ఎన్నుకోబడ్డారని రుజువు ఏంటి? జరిగించకుండా నేను ఎన్నుకోబడ్డాను అంటే అలాగ కాదు, అది జరగని పని. ఇంకొకటి ఎన్నుకున్నాడు జరిగించడం. ఇది ఇంకొకటి ఎన్నుకున్నాడు అనుకో, దీనికి ఫాలో అవ్వడం. ఇంకొకటి ఎంచుకున్నాడు వాళ్ళ హృదయంలో ఇంకొకటి ఉంటే ఇది చేయరు. అందరూ చెప్పండి.
తర్వాత 3 అధ్యాయము 4 అదే కింద అదే అధ్యాయం కిందే ఉందన్న 3 అధ్యాయం. ఇంకెక్కడికి వెళ్ళిపోతున్నారు ప్రభువా, సహాయం చేయి ప్రభువా దేవుడా. 3 అధ్యాయం 4 అక్కడేం రాయబడింది? మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారనియు. ఏమంటాడైనా? మీరు ఏదైతే మేము ఆజ్ఞాపించామో దాన్ని చేస్తున్నారని, ఇక చేయుదురనియు. ఇంకా చేస్తారు అంటే ఇంకా చెప్పిన దానికి చేస్తూ ఇంకా చేస్తారని ప్రభునందు మిమ్మల్ని గూర్చి నమ్మకము కలిగి ఉన్నాము. ఆమె పట్ల అలాంటి నమ్మకం ఈయనకి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సంఘం అంటే ఏంటి? ఇది ఎన్నుకోవడం. విన్నది ఏదైతే మనకి బోధించబడుతుందో దానికి జీవించి చూపించడం, ఏదైతే మనకి ఇవ్వబడిందో దాన్ని చేసి చూపించడం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పిన దానికే చేసి వేడి నీళ్ళు పెట్టండి బెదర్ అంటే వేడి నీళ్ళు తీసుకుని వచ్చారు. వినేసి బెదరు అనుకున్నాం కానీ మర్చిపోయాం బెదర్ అంటే అర్థం ఏంటి? నేనంటే రావడం ఇష్టం లేదని నేను అనుకుంటాను. అంతే కదా మరి అంతే కదా. కానీ ఈమె చెప్పిందంతా చేస్తుందంటే ఆయనతో వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయింది ఈమె. దేవుడు నామానికి నేను ఎందుకు చెప్తున్నానంటే ఎన్నుకోవడము ఇక్కడే కనెక్షన్ ఉంది. దేవుడు నీకు ఎన్నుకున్నాడని రుజువు ఏంటి? దేవుడు ఏదైతే చెప్తున్నాడో, ఏదైతే బోధిస్తున్నాడో, ప్రవక్త ద్వారా ఏదైతే పలుకుతున్నాడో దాన్ని మనం జీవించి చూపించాలి, చేసి చూపించాలా. ఇంకా దీనికన్నా ఇంకెవరు చెప్తారు మీకు? హల్లెలూయా. ఎన్నుకున్నాం అందరు ప్రపంచం మొత్తం ఇక్కడ ఏమనుకుంటారంటే దేవుడు ఈ ప్రపంచం నాకు ఎన్నుకున్నాడండి. అచ్చా మరి ఎలియాజరు ఏడి? వాళ్ళకి ఎలియాజరు అబద్ధాలు ఉన్నాడు, అబద్ధాలు ఆడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి. మన ఎలియాజరు ఎలాంటి తెలుసా? చాలా నమ్మకస్తుడు. ఆయన మాటలు మీరు వింటే ఈ వర్తమానంలోనే 15వ పేరాలో ఒకసారి మీరు తీసి చూడండి. ఒకసారి కదా ఒకసారి చూడండి ఆయన ఏమంటాడు చూద్దాం. ఒక్క నిమిషం. మా ఎలియాజరు ఎలా అంటాడు చూడండి ఒకసారి. ఎల్లప్పుడు నేను మీ ఎడల నిజాయితీ గలవాడునుగా ఉండగోరుచున్నాను. మన ఎలియాజరు ఎలా అంటాడు? ఎల్లప్పుడు, ఉన్నప్పుడే కాదు, మీ ముందు ఉన్నప్పుడే కాదు, మీరు లేనప్పుడు కూడా ఎల్లప్పుడు నిజాయితీగా ఉండాలనుకుంటున్నాను మీ దగ్గర. అలా నిజాయితీగా నీతిగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను నీతిగా ఉండాలని కోరుకుంటున్నాను. తర్వాత ఏదైనా లేదా మరి ఏదైనప్పటికీ వేరొక అభిప్రాయము తీసుకొని ఊహించుకొని ఆ ఊహించుకున్న దాన్ని నేను తెలియజేసేవాడును కాను ఊహించుకొని బోధించేవాడిని కాదు. దేవుడు చెప్తేనే, దేవుడు ఇస్తేనే అది మీకు ఇస్తా. ఈ రోజుల్లో ఊహించి బోధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి ఎలియాజరు లేడు, ఎన్నిక లేదు. ఇక్కడ మనకి ఎలియాజరు ఉన్నప్పటికీ కూడా ఎన్నుకోబడ్డామా లేదని చూడడానికి భయం. నేను ఏది మాట్లాడుతున్నా అర్థం చేసుకోండి. హల్లెలూయా. ఎన్నిక అంటే ఏంటి తెలుసా? నువ్వు ఏదైతే వింటున్నావో అది కార్యరూపంలోకి రావాలి. అప్పుడు నువ్వు నీ ధైర్యంగా ఉండొచ్చు, నేను ఎత్తబడతానని. బ్రదర్, ఈ మాటలు అన్నందుకు నొప్పిగా ఉండొచ్చు కానీ ఇది నిజం. నీ ధైర్యం ఏంటో తెలుసా? నీకు ఏదైతే చెప్పబడిందో అది నువ్వు జరిగించడం ప్రారంభిస్తున్నావు. నాకు తెలియదు అన్న ఇంకొకటి, ఆయన చెప్పాడు నేను చేసుకుంటూ వెళ్తున్నాను అంతే. ఇది ఒక్కటి చాలు నువ్వు ఎత్తబడతావని. అదే నీకు ధైర్యాన్ని ఇస్తుంది, ఎత్తబాటు విశ్వాసం. యోబులో ఏ ధైర్యం తెలుసా? ఆయన తప్పు చేయలేదయ్యా, తప్పు చేయలే. దేవుడు కోరుకొని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. తప్పు చేసిన వాళ్ళకి దహన బలి తీసుకుని వచ్చి అమ్మన్నాడు, నేను అది చేసుకుంటూ వెళ్తున్నాను. అయినప్పటికి కూడా నా పిల్లలు చనిపోతున్నారు, నా గొర్రెలు చనిపోతున్నాయి, నా ఒంటలు చనిపోతున్నాయి. అయినప్పుడు కూడా నేను భయపడను. ఎందుకో తెలుసా? నేను దేవుడు చెప్పింది చేసుకుంటూ వెళ్తున్నా. ఆయన ధైర్యం ఏంటి? ఇంత గర్వం ఎందుకయ్యా? నువ్వు రహస్య పాపివేమో చూడు అని వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి నిందించారు. అయినా ఆయన లోపల ఏంటో తెలుసా? నేను ఎక్కడ తప్పు చేయలేదు. అప్పుడు అనేసరికి ఏమంటా తెలుసా? నీ మట్టుకు నువ్వు ఎత్తుకుంటున్నావు, నీ మట్టుకు నువ్వు పొగుడుకుంటున్నావు, నీకు అంత గర్వం ఉండకూడదు, దేవుడి దగ్గర తగ్గించుకోవాలి. డైలాగులు కొడుతున్నారు. వాళ్ళ మాటలే వాక్యానుసారం కనబడుతున్నాయి నిజంగా చెప్పాలంటే. కానీ లోపల జరిగించిన దాన్ని బట్టి ఈయన ధైర్యం ఎప్పుడైతే నిలబడ్డాడో సుడిగాలి లోపల వచ్చాడు ఆయన.
యోబు, నువ్వు కుళ్ళిపోయి నీ శరీరం భూమిలోకి వెళ్ళిన తర్వాత అయినప్పుడు కూడా నువ్వు లెగుస్తావు, నన్ను చూస్తావనికంటే నా విమోచకుడు సజీవుడు, నా శరీరము కుళ్ళిపోయిన మరలా లెగుస్తానని ఎత్తబడే విశ్వాసం ఎక్కడ జరిగిందో తెలుసా? దేవుడు చెప్పిందంతా నెరవేర్చుకుంటూ వెళ్తున్నాడు. కాబట్టి ఈరోజు సంఘానికి ధైర్యం ఎక్కడ చెప్పండి? దేవుడు చెప్పిందంతా చేసుకుని వెళ్తున్నప్పుడు నీకు ధైర్యం ఉంటుంది. అందరు చెప్పండి బ్రదర్. ఒక డ్యూటీ చేస్తుండే ప్రతిరోజు హాజరేసుకొని డ్యూటీ చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా 1వ తారీఖున నాకు జీతం పడిపోద్దని గొప్పదారి సావుకారికి వెళ్ళి కేజీ పప్పే కేజీ పందారి 1వ తారీఖున ఇస్తాను నీకు. నీ ధైర్యం ఏంటి? చేస్తున్నాడు అవతల చేస్తా. ఏ ధైర్యంతో అప్పుడుతారు చెప్పండారా? చెప్పండారా? కొంతమంది మన దగ్గర వెనకాల ఏమి రాకపోయినా డబ్బులు ఓడిడానికి చూస్తుంటాం మనం. ఒరే ఎలా తీరుస్తానంటే నీకెందుకు అవన్నీ? ఇచ్చేస్తానంటే ఇచ్చేస్తాను, ఇస్తానంటే ఇస్తాను అలాగంటుంటారు కొంతమంది. ఒరే ఎలాగిస్తావు చెప్పురా? ఇస్తానంటే ఇస్తాను. ఎంతమంది ఇస్తానన్న వాళ్ళందరూ కౌరులు నా దగ్గరికి వచ్చేస్తాయి అక్కడికి. అర్థమైందా? ఇస్తానన్నాడు బెదరు, మీ సంఘానికే వస్తున్నాడు కాల, ఎన్ని సంవత్సరాలు బట్టి అడిగినా ఇస్తానే అంటున్నాడు. నేను అప్పుడు పిలుస్తాను, సహోదరుడా నువ్వు ఏమి చేసి ఇవ్వాలనుకుని వాడావంటే ఒక ప్లాన్ ఉంటుంది కదా. ఇది కాకపోతే అది చేస్తాను, ఇది కాకపోతే ఇది చేసేని ఇచ్చేస్తాను అని నీ దగ్గర ఏదైనా ఆధారణ ఉందా? మీరు చింత చెట్ల మీద జీడి పిక్కల మీద ఆధారపడి తెచ్చుకున్నారనుకో మీ పని అయిపోద్ది. వర్షాలు పడవు, పిక్కలు రావు. ఆడి చేత దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మారిపోవాల్సి వస్తుంది. అలాగే ఎప్పుడు ఆధారపడకండి. ఇది కాకపోయినా ఇంకొకటి ద్వారా నేను తీరుస్తా అనే ధైర్యము నిశ్చయత నీ దగ్గర ఉండాలా. యోబులో ఆ డైరింగ్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఎంతమంది వచ్చినా డైరెక్ట్గా చెప్తున్నాడు, నేను ఏ తప్పు చేయలే. నీతిమంతుడికి కలిగిన శ్రమలు బోల్డ్ వస్తాయి. నాకు అర్థమైంది. ఇప్పుడు నేను మంచిగా చేసినప్పుడు కూడా జరుగుతున్నాయి అంటే దేవునికి స్తోత్రం అనుకుని ఈ డేరింగ్ని బట్టి దేవుడు ప్రత్యక్షమయ్యాడు మళ్ళీ. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైంది మీ అందరికీ? బాగా చదివినోడికి పరీక్షలు ఎప్పుడు వచ్చినా భయం ఉండదన్న. చదవకపోయినోడికి ఈరోజు వాయిదా రే ఫోన్ ఎవరిదయ్యా కొద్దిగా ఆఫ్ చేయండి. ఓకే. చదవకపోయినోడికి ఏమంటాడు? ఈరోజు ముఖ్యమంత్రి చచ్చిపోతే బాగున్ను, ప్రధానమంత్రి చచ్చిపోతే బాగున్ను. నేను అలాగ అనుకునేవాడిని. సేమేనా? చోరమేనే అంటారు మాకు. దొంగ చదివినోడు అందరూ నేనేమనుకునేవాడు తెలుసా? ఈరోజు ప్రధానమంత్రి చచ్చిపోతే వాది వేసేద్దురు అనుకో. సంవత్సరం అంతా తిరిగాను, పరీక్షలు వచ్చినప్పుడు చచ్చిపోమని కోరుతున్నాను. మంచోడినా నేను? చెప్పండి మీరే. చదువున్నాడు. నా పక్కన ఉన్న సూర్యనారాయణ, ఇప్పుడు కూడా గుర్తుంది వాళ్ళ పేర్లు, మజ్జి సూర్యనారాయణ, మజ్జి గౌరీశ్వరరావు. సార్ అంత దూరం ఎందుకు, వచ్చే నెల పెట్టేస్తే బాగుంది కదా, ఇలా చూసేవాడిని అనమాట. ఇద్దరు మొహం వాళ్ళు వీళ్ళు చదివేశారని పెట్టేమంటున్నారు వీళ్ళు అనుకోండి. నేను సెకండ్ షో చూసేవాడిని, చదివేవాడిని కాదు. అర్థమైందా? ఈరోజు కూడా దేవుడు రాజ్యానికి వెళ్ళినోడు ఎవరికి భయం అవుతుందంటే వాక్యానుసారంగా బతకపోయినోడికి భార్లు చేయి వచ్చేస్తున్నాడా? ఇరాన్ అమెరికా యుద్ధం అయిపోతుందా? ఇస్రాయేల్ అందరూ ఏడైపోతున్నారు, ఇజ్రాయేల్ అయిపోతున్నాడు. అది అయిపోతుంది ఏంటి? లాస్ ఏంజలీస్ ఎట్ అవుతుంది, లాస్ ఏంజలీస్ భూమిలోకి వెళ్ళిపోతుందా? బ్రదర్, వాక్యం నీ ముందుకు వచ్చింది, నీ దగ్గరికి వచ్చింది. నువ్వు జరిగిస్తూ వెళ్తున్నప్పుడు పెండ్లి కుమార్తెయు పరిశుద్ధాత్మ రమ్మో. హల్లెలూయా. మీకు తెలుసా ఏ ఒంటిలో అయితే నీళ్ళు పోసిందామే ఇప్పుడు ఆ ఒంటిలే మోసుకొని వెళ్ళిపోతున్నాయి. ఏ వాక్యం అయితే నీకు ఇవ్వబడిందో దానికోసం నువ్వు ప్రవర్తించి జీవిస్తే ఆ వాక్యమే నీకు శరీరం మార్చి నీకు తీసుకొని వెళ్ళిపోతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? కొంతమంది వింటారు స్త్రీ పురుషులు, కానీ అలాగ చేయరు. కానీ ఈమె చేసింది అదే ఎన్నిక. ఎంతమందికి అర్థమవుతుంది?
హల్లెలూయా. ఉత్తినే రాయలేదు 24 అధ్యాయంలో. అబ్రాహాం కొడుకు గురించి మాకెందుకు చెప్పండి, నిజం చెప్పాలంటే అబ్రాహాం కొడుకు, మా తాత కొడుకు గురిండే మాకు అవసరం లేదు. అది చెప్పండి రా, మనకెందుకు ఆయన గురించి? లేకపోతే మన కోసమే అది ఎన్నిక కొల ఉంచాడు అక్కడ. కులుసుకోండి. విన్న దానికి మీరు చేస్తున్నారా లేదా? మీ దగ్గరికి వచ్చిన దానికి మీరు లోబడుతున్నారా లేదా? మీకు చెప్పిన దానికి మీరు జరిగిస్తున్నారా లేదా? అది కార్యరూపంలోకి తీసుకుని వస్తున్నారా లేదా అని చెప్పడానికి 24 అధ్యాయం మనలో పెట్టాడు అక్కడ. హల్లెలూయా. తర్వాత ఇంకో మాట చెప్పనా? యాకోబు రాసిన పత్రిక, దయచేసి మీరు అందరూ చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం నుండి మనం చదివితే అక్కడ ఏమంటాడు చూడండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక, మీరు వినువారు మాత్రమై ఉండి, ఈనివారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్యము చెప్పిన ప్రకారము ప్రవర్తించేవారై ఉండండి. ఏమి కొట్టావు అన్నది గట్టిగా ఇచ్చేసావన్న మాట. నువ్వు విన్నో చాలామంది వింటున్నారు, వెళ్ళిపోతున్నారంటే ఇంక వేరే ఉంది లోపల, అందుకే చేయడం లేదు. చెప్పండి, ఒకవేళ ఏది లేకపోతే ఏం చేస్తారు? ఇది చేస్తారు కదా. తర్వాత ఇక్కడ ఏమంటారు? ఎవడైనను వాక్యమును వినివాడయ్యుండి వాక్యమును వినివాడయ్యుండి ఆ వాక్య ప్రకారము ప్రవర్తింపని వాడైతే, వాక్య ప్రకారంగా ప్రవర్తించకపోయిన వాడు అద్దములో తన సహజ ముఖమును చూసుకొని ఆ మనుష్యుల్నే పోని ఉన్నాడు. అంటే మర్చిపోయాడు అనమాట. వాడు అద్దములో తన్ను చూసుకొని అవతలకి వెళ్ళిన వెంటనే పోయి తానెట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. అంటే వినేవాడు చేయకపోయినాడు మర్చిపోయినవాడు అనమాట. మతి మరిపోలు పరలోకానికి వెళ్ళరు. నేను ఏది మాట్లాడుతున్నా అర్థమైందా? దేవుడి నామానికి భయం కలుగును కాక. అందుకే పౌలు గారు బోధించిన బోధలో 15వ అధ్యాయం 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఏం మాట రాయబడింది చూడండి. 15వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు చదివితే అక్కడ ఏం రాయబడింది చూడండి ఒకసారి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను, మీరు దానిని అంగీకరించితిరి. మీరు అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. అచ్చా, చెప్పిన వాళ్ళు పక్కనే నిలబడి ఉన్నారట వీళ్ళు. అయితే మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించి తినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడలా ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయుందురు. అచ్చా, ఏదైతే బోధించబడుతుందో దాన్ని చేసిన వాళ్ళై ఉండాలి. అయితే దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్త్రీ పురుషులు వింటారు కానీ చేయరు. నేను అనలేదు, ప్రవక్త అన్నాడు అన్నమాట. 43వ పేరాన బెదరది, 43వ పేరాన 43వ పేరాలో చెప్పాడు ఆ విషయం. దానిని వినుటకు వారు దాన్ని జరిగించడానికి వారు ఇష్టపడరు. దానికి కారణం వారు విన్న సత్యానికి వారు అంగీకరించడానికంటే వారు దేన్నే వేరే దాన్ని కొన్ని ఎంచుకున్నారు. లోపల ఇంకొకటి. అందుకే చెప్పాను కదా, ఒక అమ్మాయికి నీ ముందు పెట్టినప్పుడు అనట్లేదు ఏడు చెప్పట్లేదు అంటే అర్థం ఏంటి? ఇంకొక ఆమె ఎవరో ఉన్నారు లోపల, ఈజీగా చెప్పచ్చు. కాబట్టి ఇప్పుడు వాక్యం చెప్పిన దానికి జరిగించకపోవడానికి కారణం ఏంటి? లోకం ఉంది నీ లోపల. లోకం అనే దలీల లోపల ఉంది, అందుకే వాక్యము జరిగించట్లేదు. అర్థమైంది మీ అందరికి? కాబట్టి వాక్యము విన్న వారి చెవులు సువార్త జరిగించడానికి మూయబడినవి, జరిగించడానికి మూయబడిపోయాయి. మరెన్నడూ వారు దానిని మరలా జరిగించనేరరు. అమ్మో, ఇంకా ఎప్పుడు జరిగించలేరు అని అంటాడు దేవుడు. మీ హృదయాలతో మాట్లాడుతున్నప్పుడే అప్పుడే దాని ప్రకారము జరిగించవలెనని మీకు నా యొక్క సలహా అయి ఉన్నది. నువ్వు చదివింది 24 అధ్యాయం అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు సార్? అరే యార్, దేవుడు కూడా అలాంటి సిస్టమే పెట్టాడు రా నాయనా అని చెప్పడానికి ఇవన్నీ బోధిస్తున్నాడు ఆయన. మనమేడు చదువుతామంటే మర్మాలు ఎత్తకడానికి ఏటేట జ్ఞానం సంపాదించుకోవడానికి చదువుతుంటాం, కానీ పాయింట్స్ అసలు రూట్ ఏంటది అక్కడ అర్థమవుతుంది మీ అందరికీ? సంగమా, వాక్యం చెప్పిన దానికి నువ్వు లోబడినప్పుడు, జరిగించినప్పుడు నువ్వు ఎన్నుకోబడ్డావు. దీంట్లో నేను చెప్పడం కాదు, ప్రవక్త చెప్పాడు.
నువ్వు కానీ జరిగించకపోతే నువ్వు దేవుడి చేత ఎన్నుకోబడలేదు, సంఘానికి వచ్చే నరకానికి వెళ్ళిపోతావు. ఈ మాట అనడానికి ఒక బాధ, కానీ అనాలి తప్పదు. బాధే. సంఘానికి వచ్చి ఇంత కష్టపడి ఇంత చేసి నరకానికి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం చెప్పండి? దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆమె ఏం చేసింది తెలుసా? ఎప్పుడైతే మాట్లాడాడో జరిగించడం ప్రారంభించింది. ఇది నేను రేపు కంటే వాయిదా వేయను, ఇప్పటి నుంచే నా జీవితంలో స్టార్ట్ చేస్తాను. ఈరోజు రాత్రి మీ ఎన్నిక కూడా అలాగే ఉంది, నీ చేతుల్లోనే ఉంది. అది నువ్వు జరిగించాలో లేదో నీ చేతిలో పెట్టేశాడు. వచ్చిన బాధ జరిగించాలో లేదో నీ చేతిలో పెట్టాడు. ఈ రాత్రి ఒక సరైన నిర్ణయం తీసుకొని దేవుడు కృప మీరు పొందాలని నా ఆశ. వారు ఆ చిన్నదానిని పిలిచి ఏమన్నారు? ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పుకొని, ఏమంటదా ఆమె అని చెప్పుకొని రెబెకాని పిలిచి ఈ మనుషునితో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళదనను. ఏటి నాయన, ఎవరని చూస్తే మొగుడంటే ఎంత పిచ్చమ్మా ఈ అమ్మకి అనుకోరా? అక్కడ భర్త కాదు, శారీరక కోరిక కాదు. ఈ మనిషి మాట్లాడింది మామూలు మాటలు కావు, ఈయన చెప్పిన మామూలు విషయాలు కాదు, ఈ వర్తమానం బోధించినోడు చెప్పింది మామూలు విషయాలు కాదు. ప్రపంచంలో ఎవడో మాట్లాడలేడు వీటి గురించి. అలాంటి మాటలు మాట్లాడుతుంటే దీనికి వెంబడించకుండా ఇక దేనికి వెళ్తామయ్యా? అది గ్రహించిందయ్యామే. ఇది వదిలేస్తే ఎక్కడ జీవం లేదు బ్రదర్. ఇది మానేస్తే నీకు బ్రతుకే లేదు. ఇదే మన ఆధారం. మనం చేయవలసిందంతా ఇదే, జరిగించవలసింది ఇదే, జీవించి చూపించవలసిందంతా ఈ వర్తమానమే. సంగమా మేల్కొనండి, వచ్చి వెళ్ళిపోకండి. మీ రక్తాపరాధం నా మీద ఉండడం మంచిది కాదు. నిజం చెప్తున్నా. వాక్యం విన్నది అలాగ జీవించి చూపించండి. ఏదైతే వింటున్నారో దాన్ని జరిగించండి. వర్తమానం చెప్తుంది కాబట్టి వద్దండి. ఇంటి దగ్గర మొగడు తప్పిపోతే ఆడదాయి చేయాలా, సరి చేయాలా? ఆడదాయి తప్పిపోతే మొగడు సరి చేయాలా? వాక్యములు లేనిది ఎందుకు చేస్తున్నావు? అలా చేయకూడదు. బెదర్తో చెప్తామా అనాలా మీరు? మధ్యలో నాకు తొయ్యి, నీకు భయం అయితే నేను చూసుకుంటాను కదా. ఈ విషయము కొంతమంది భార్య భర్తల మధ్యలో గొడవలు ఎక్కడ అవుతుందో తెలుసా? వెళ్ళి కొడతాను అని సరే ఉండు బెదర్తో చెప్తాను అనగా, అదే అన్నోళ్ళు ఉన్నారు, అలాగ ఉన్నారు. లేకపోతే గోపలు పగలగొట్టారు మామూలు లేటి ఒక్కొక్కరు. అర్థమైంది మీ అందరికీ? నేను చెప్పిందంతా ఇళ్లలో జరుగుతున్నాయని మీకు తెలుసు, నాకు తెలుసు. అర్థమైందా? ఒక్క బూత్ మాట్లాడగానే కిడా ఏటన్నావు బెదర్తో చెప్తాను ఉండు. ఆ ఒక్కడితో ఆగిపోతాడు. లేకపోతే బత్తాలు ఉంటాయి ఆయతలలో బ్రదా. అందుకే చెప్తున్నా, వాక్యం దాటిపోతుంటే నీ భర్త నువ్వు అడ్డుకట్టేయాలి. నీ భార్య దాటిపోతుంటే నువ్వు అడ్డుకట్టేయాలి. ఎక్కడ దొరికిపోతారు తెలుసా? ఈ పెళ్లి కార్యాలు, ఈ పార్టీలు, వాటి దగ్గర గ్యారంటీ దొరికిపోతారు. నీ భార్య తాలూకోలకి ఏదైనా జరిగిందనుకో, నీ భార్య తాలూకోలకి జరుగుతున్నప్పుడే నువ్వు లాగి వెళ్ళిపోతావు. సొలోమనే వెళ్ళిపోయాడు. నువ్వు ఒక పెద్ద విషయం ఏంటిగానే చెప్తాను. ఉదాహరణకి భార్య తాలూకు అన్నయ్య కూతురు, లేదా అన్నయ్య తాలూకు భార్య, నీ భార్య తాలూకు అన్నయ్య భార్య ఏదైనా అయిందనుకో, ఏమండి ఆదివారం ఈరోజు అయింది కానీ అలాగే వెళ్ళి వచ్చేద్దామంట. అవునా? ఉండే పాస్టర్ గారు చూడట్లేదు. పాస్టర్ గారు లైవ్ పెడతారా? అసలు విషయం చెప్పడం. ఇలాగ తిప్పి మాట్లాడిన వాళ్ళు మన మధ్యలో ఉన్నారు. అసలు విషయం చెప్పరనమాట. పాస్టర్ గారు లైవ్ పెడతారా? అసలు విషయం చెప్పి ఆదివారం చర్చికి రావాలి కదా, నువ్వు లైవ్ ఎందుకు నీకు? అంటే చిన్న అర్జెంటు సువార్త ఒకరికి చెప్పాలా? వాక్యం వింటానని మొన్నటి నుండి చెప్తున్నాడు. వాక్యము తిప్పి అలా మీద ఉన్నాడు నీలాంటోడు నాలాంటోడు అనుకుంటున్నారు వీళ్ళు. తిప్పి చెప్పి సువార్త చేయడానికి అక్కడికి అర్జెంట్గా ఈరోజే దొరుకుతారట. నేనేమనుకుంటాను, అయ్యో గొర్రెకి లాగడానికి వెళ్తాడు కదా, వెళ్ళు అని వెళ్ళు.
మీద మాత్రం రికార్డింగ్ అయిపోతుంటుంది అక్కడ. నేనేమంటాడు, శోభన ఆయన గొర్రెకి లాగడానికి వెళ్ళిపోతాడు, ఈయన గుమ్మిలో ఉన్న గొర్రెకి లాగేస్తాడు కదా. అలాగే బ్రదర్ వెళ్ళండి వెళ్ళండి, ఇప్పుడు నా కోసం ప్రార్థన చేయండి. దేవుడు అంటాడు, రే నువ్వు అలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేయకురా బ్రదర్. ఈ డ్యాన్సింగ్లు, మనసి మాటలు తిప్పడాలు అవేవి చాలు. స్ట్రైట్గా ఏది మాట్లాడాలో, భార్య మాట కొట్టలేక ఇలాగ తిప్పి తిప్పి మాట్లాడితే పాస్టర్ గారు ఏటనరని, పాస్టర్ గారి వీక్నెస్ తెలుసుకొని అలాగ మాట్లాడటము చాలామంది జీవితాల్లో నేను చూసిన తర్వాత ఎంక్వైరీ చేస్తే అసలు రహస్యం అది కాదు. అసలు రహస్యం భార్య తాలూకా అన్నయ్య కూతురు పెద్ద పిల్ల అయింది, పార్టీ చేస్తున్నారు. వాళ్ళు అప్పుడు వచ్చి మా కూతురికి బంగారం ఇచ్చారు, ఇప్పుడు వెళ్ళి మనం వెళ్ళకపోతే ఏమనుకుంటారండి అని ఈ అమ్మ మూసింది అనమాట. ఇలాగా అందరూ ఎక్కువ సచ్చిపో ఇక్కడ. వెంటనే ఏమనాలి నువ్వు, ఆదివారం ఆరాధన ఉంది. మీ అన్నయ్య వదిలేస్తే మనకి బోల్డ్ మంది అన్నదమ్ములు ఉన్నారు అని చెప్పాలా. అప్పుడు ఆమె లోపల దయ్యమైన వదలాలా, మారు మనిషి రావాలి, లేదంటే దయ్యంలోకే వెళ్ళిపోవాలా. అప్పుడు నీకు కూడా ధైర్యం ఉండాలా, వాక్యానికి విరుద్ధమైతే దీనికి కూడా వదిలేయడానికి నేను రెడీ అన్నట్టుగా ఉండాలా. నువ్వు వెళ్ళిపోతే నేను బతకలేనే అన్నట్టుగా ఉంటే మరి అంతే, మరి డ్యాన్స్ వేస్తుంది. మరి ఇంకా అర్థమైంది మీ అందరికీ. ఏలు మీద ఇలా వేస్తుంటే నువ్వు కింద టై 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 టై. ఎప్పుడైనా బొమ్మలు చూసారా, ఏలుతో డ్యాన్స్ చేయిస్తుంటారు, దానికి ఏ బొమ్మలు అంటారని, తోలు బొమ్మలు. ఈ 5 ఏళ్ళ మీద నటిస్తుంటాయి. ఆడు డ్యాన్స్ మనం బొమ్మ చూస్తుంటాం డ్యాన్సింగ్, కానీ వెనకాల ఆడించిన రోజులు వేరే. నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నా అర్థం చేసుకోండి సిస్టర్ లాగా. మీ మీద నాకు కోపం అసలు లేదు, మీ మంచి కోసమే నేను చెప్తున్నాను. హల్లెలూయా. ఒకవేళ బలవంతం చర్చకు వచ్చిన ముఖము కేజీన్నర దించుకొని నా చర్చిలో కూర్చొని ఆమె లేదు, హల్లెలూయా లేదు, ఏమైపోయిందమ్మా, దయ్యాలు దూరిపోయాయి. నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నా అర్థం చేసుకోండి. మా సిస్టర్లు అలాంటి వాళ్ళు కాదు, చాలా మంచి వాళ్ళు నాకు తెలుసు. అలాగ లాక్కుని వెళ్ళిపోయినంత బలం వాళ్ళకి లేదు. కానీ ఏమో చెప్పలేం కదమ్మా. అర్థమైంది మీ అందరికీ. వాక్యము చెప్పింది జరిగించకపోతే నువ్వు దేవుడి చేత ఎన్నుకోబడలేదు. ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో ఒక క్రైస్తవుడు చర్చి వదలడు, తిరిగి జన్మించినోడు చర్చి వదలడు. చర్చి వదిలేస్తున్నాడంటే అర్థమేంటి, జన్మించలేదు. ప్రవక్త చెప్పాడు కాబట్టి చేసి చూపించాలా. ఏదో నేను మాట్లాడుతున్నాను, ప్రవక్త చెప్పాడు కాబట్టి రేపక అదేనన్న లక్షణం. ఎందుకోబడ్డది అది, ఆమె ఎన్నుకోబడ్డది అంటే రుజువేంటి, చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఆమె. హల్లెలూయా. సంఘానికి అదే సూచనలు పెట్టాడు బైబిల్లో. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కృప దొరకాలి, గీత దాటిపోకూడదు. మనకి గీత దాటిపోయామా కనికరం మరి దొరకదు. అక్కడ కిందకి వెళ్ళి ఇంటికి వెళ్ళి చదవండి, అక్కడ గీత దాటిపోకూడదు. నీకేది అప్పచెప్పబడింది అది చేసేయాలి, నెరవేర్చాలి. అర్థమైందా మీ అందరికీ, అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు కనికరం మన అట్లా ఉండాలంటే మనం చెయ్యాలా, జరిగించాలా. ఏం చేసింది రెబెకా, చేయడం ప్రారంభించింది. సంగమా మేల్కొనండి, వాక్యం చెప్పిన ఇంటికి వెళ్ళి చదవండి. నేను కొద్దిగా జస్ట్ హిట్ ఇచ్చాను మీకు, మిగతాదంతా మీరు ఏరుకోవాలని. పలానా గుడ్లోని శనక్కాయలు దొరుకుతున్నాయని చెప్పాను అంతే. అక్కడ వెళ్ళి మీరు ఏరుకోవడమే, తినాలనుకుంటే. ఇకన మీరు వర్తమానంలోకి దూరి ఇకన ఎత్తుక్కోవడమే, ఏటేటు ఉన్నాయో ఏమేమి ఉన్నాయో అనుకొని. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎన్నుకోబడ్డావని రుజువేంటి, అదే రుజువు. ఏదో వాక్యములు సెలవిస్తే చాలు. అందుకే దావీదు దగ్గర ఉన్న చుట్టూ ఉన్న యోధులు ఎలాంటి వాళ్ళు తెలుసా, చెప్పడమే తొడవు చేసి పడిపోతారు వెళ్ళి. అందుకే ఆయన పక్కన ఉంచుకున్నాడు. ఈరోజు కూడా దేవుడు ఆయన పక్కన మనం ఉంచుకోవాలంటే, ఆయన పక్కన పెట్టుకోవాలంటే ఆయన చెప్తే చాలు, ఆయన సేవకుడు ద్వారా పలుకుతే చాలు, మేము చేసేస్తామన్నట్టుగా ఉండాలి. హల్లెలూయా.
ఈరోజు ఇక్కడి నుండి మనం ఎత్తబడాలంటే అదే సూచన. ఆ ఒంటెలకి, ఆ వర్తమానాలకి. ఒంటెలు మీకు తెలుసా? ఆయన ఇక్కడికి పిలిచిన తర్వాత బ్రహ్నం గారికి కలిసిన తర్వాత ఆయన బ్రహ్నం గారికి ఎన్ని ఒంటెలు పంపించారు తెలుసా? ఎన్ని మెసేజ్లు? ఎలియాజర్ ఎన్ని ఒంటెలు తీసుకెళ్ళాడు? 10. ఇక్కడ కలిసిన తర్వాత ఎన్ని వర్తమానాలు బోధించారు తెలుసా? ఒకే వర్తమానం లోపల 10 వర్తమానాలు. 7 ముద్రల గ్రంథం ఉందా? ఒకసారి లెక్కేయండి ఎన్ని వర్తమానాలు అది. ఇంటికి వెళ్ళి చదవండి. 10 ఎందుకు తెలుసా? ఇటు 5 బ్యాలెన్సు, అటు 5 బ్యాలెన్సు. ఆమె ఎక్కిన అంటే ఒక కొమ్ము కాదు. మీరు తెలుసా, దుబాయ్ వైపు అటువైపు మీద ఒక్క ఇలాగ పిరమిడ్ లాగా ఉంటే రేటు తక్కువ. అలా పెట్టారు మొక్కలు. అలాంటి పిరమిడ్లు 2 ఉండాలి. అంటే ఇటు అటు కదిలిపోకుండా ఆ వధువుకి బ్యాలెన్స్ ఉంచడానికి. ఆ రిబకాకి ఆ ఒంటికి ఎలాగుండా తెలుసా? ఇలాగుంది. ఆ మధ్యలో కూర్చొని ఆమె. అర్థమైందా? ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి గతకలు వచ్చినా, ఎలాంటి అవధవకలు వచ్చినా, జీవితంలో ఎన్ని శోధనలు వచ్చినా ఆమె పడిపోకుండా ఉండాలని, గట్టిగా ఉండాలని ఆమె ఎక్కిన ఒంటే 2. మీకు తెలుసా? బ్రదర్ బన్నం గారికి 2 పరిచర్యలు దేవుడు ఎందుకు ఇచ్చాడు? మోషే పరిచర్య, ఏలియా పరిచర్య. బ్రదర్ బన్నం గారు అన్నారు ఆ 2 పరిచర్యలు ఒంటి మీద ఉన్న 2 లాగా పట్టుకొని వధువు కూర్చోబెడుతుంది, మోసుకొని తీసుకెళ్తుంది. 2 పరిచర్యలు ఎందుకయ్యా? ఏ కాలంలో కూడా లేదు అలాగా 2 పరిచర్యలు. ఈ కాలంలో ఎందుకయ్యా 2 పరిచర్యలు? ఇదంతా బైబిల్లో ఒక సాదృశ్య రూపాల్లో ఉన్నాయి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నేను సంఘములో ఉన్న వారిని విమర్శించేవాడిగా ఉండగోరట్లేదు. నేనేమో విమర్శించాలని, నేను ఇప్పుడు వయస్సు నిండిన వాడినే, నేను వయసులో నిండిపోయిన వాడిని. కానీ ఏదో ఒక దినాన నేను మీకు బోధించిన దానికి లెక్క చెప్పవలసిన వాడినై ఉన్నాను కాబట్టి నిజం చెప్తున్నాను అంటున్నాడు ఆయన. దాని విషయమై నేను ఉత్తరవాదినై ఉన్నాను, జవాబు చెప్పాల్సిన వాడినై ఉన్నాను. అయితే మీరు విన్న దాన్ని జరిగించకపోతే మీరు ఉత్తరవాదులై ఉన్నారు. అదేమ్మా తేల్చేశాడు అనమాట. సంగమా మేల్కొంటారా? ప్రభా వినడమే కాదు కానీ నేను జరిగిస్తాను. ఎంతమంది లేచి నిలబడతారు? ప్రార్థన చేద్దాం. ఓ ప్రభా నీకే స్తోత్రం నాయన, కృపలో ఐశ్వర్యవంతుడా నీకే స్తోత్రం. అందరు చెప్దాం. అందరూ లేచి నిలబడి ఓ ప్రభా నీకే స్తోత్రం నాయన. ఎన్నో వర్తమానాలు వింటాం కానీ జరిగించకపోవడమే ఎన్నిక లేదని రుజువయ్యా. కానీ జరిగించిన వారే ఎన్నుకోబడ్డారని తేల్చి చెప్పేశావు ప్రభువా. క్లియర్గా మాతో మాట్లాడేశావు ప్రభువా. తండ్రి ఎంత కొల ఉంచావయ్యా ప్రభా, అది మీటర్ లాగా పనిచేస్తుందయ్యా. ఎన్నుకోబడిన వారి లోపల ఈ స్వభావం ఉంటుందని, ఎన్నిక లేని వారిలో ఇంకొక స్వభావం ఉంటుందని ఎంత క్లియర్గా చెప్పావు ప్రభువా. దేవానికి స్తోత్రము నాయన. హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప దేవానికి స్తోత్రం, మహోన్నతుడా నీకే స్తోత్రము నాయన. మమ్మల్ని ప్రేమించువాడా నీకే స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా. ప్రభా ఎందుకంటే చెప్పింది చేయకుండా ప్రవర్తించిన వారు ఎన్నిక లేని వారని, చెప్పిన దానికి ప్రవర్తించిన వారు ఎన్నిక చేయబడిన వారని లెక్కలు తేల్చి చెప్పావయ్యా. ఓ ప్రభా నీకే స్తోత్రము నాయన. నీ మాటలు బట్టి మీకు కృతజ్ఞతల స్తుతులు చెల్లిస్తున్నాం. ఇనే వారముగా కాకుండా దాని ప్రకారంగా ప్రవర్తించిన వారుగా మేము ఉండడానికి మాకు శక్తి బలము దయచేయండి అయ్యా. ఓ ప్రభా నీకే స్తోత్రము నాయన. ఓ ప్రభా
ఈరోజు విన్న వర్తమానం వ్యర్థము కాకుండా ప్రతి గుండెల్లో అది ఫలవంతంగా మారడానికి మన మధ్యలో ఎలిఫా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. Hallelujah, hallelujah, hallelujah. Ranapti kitung len dong nap senesi nang ganogo paniming nati tawang raja. Raja kan oru bunayam lingam bang sedong lem broki botra apkul kulle lewang. Raja ho gai wak sned nade binap sele tungna ayam ling naman dong len gatlam le lewang. Kan oru bunayam ling naman dong le timjim le nasan. Aman anyam ling na riang nodar ne rang nadin den apur banaman mangling na adkul le nasawang. Amak kanabir no baroki aku le dong na opening le kana sentawang raja. Raja le nalenda manir sinada setanam nabi nap selatin. Binduang am angat birna na anup ling ndeti seleti. Wang it rang opening na mang aman anna alung ling ande kondukul nam na punggit na kitungan. Eti gajunji kitungan amak kana sana sentawang raja. Raja ti nakit laiwang raja. Ugay wang amam boya ja dong os kailawang. Oh rivika dong os kailawang. Wang tene isag abselo oskailo wang wang kana bir naling jinjum bir namang donglen apku lobling le wang manring naling le kuna tabo jorai bin absel sayam le wang raja raja ani na irang alung biren alung ling nadkul na birna ani na wang akku le koditi apsu jetin gamnal nagi le wang jaditi wang agi chai wang unten jag agadana absele dokun dan agatenji adile gadana lingin juwang Ablu merci sama nyadap an nyadong sayam le dot dadi le itu teliaj ramang ba punggile revi kejeng amang ba kumbir na punggil wang dokna to bagun jiwang aing an tau dek gada le kuni na unteling isa kamang ba bam jing le gamnal nagi le wang raja jadi ti wang rup mang dak kena togel nayam lingan mandring naling le wang am banai bir nam bog rati tile na banai biran al namdang le bog di ramdang dak ade lenden jadi tingam se tile wang kenasa naman wang ablu merji tibir lilen do angat tenup ling ni rang den apurban am na lung ling len de konde kule itenti ani dende labirna alung lingan adkun abirna pungile alumbi nafsel dong ne nyang le kena sentom raja kana ur bunayam lingan tungna jelen abanda binapsele do tungna bunayam birna mapungi binapsele wang aman sedali le kena sentom raja airen akkudu nalika kambir nan yangapti ugar jeling le potaling le kondakule manring nalen asap priti na daga priti na kana sayam len raja asuyam satdaku odara panyi be yirte kan alung ling nama kambir na tile le kana sentam raja remangdam wang alen alenda ma sabril na raptiai binanga tam na janggadanam dong la bayip tilen anga taman janggadanam mangling le basute saliti otinti nyadap itinti nyadap ti kana nyang tilen rasa wang dicagit lai wang raja tene yob jan ngaman ring naling wanga an alung lingan de konde kulen raja amna punggelo wang kana sa kitung nya na akanyitin bino tada ya man ameng kitung gamle pengbalo wang eti gajinje kitung ama kana sa senta wang raja raja mangling le ti jaga so wang ranaptil nodi al eldan nodi kenol nodi eti jaga sa binda aman ajangadanam na kralik sanai side wang angat jangadanam dakuti saleti wang jo banaim birnam amanne taido jala rapti tai kana kambirna tililen wang karanu ku sanaranu ku amat tibirre kasanaranu ku na dong nyang le kana sentam raja kambir ne kabasu binap sele rajam nam sel osbad made binap sele sayam le raja onnam amananga manuailing dadia do an alnu kalluba brok eti gairte nadinna wang eti goi manonyam bat dong le banaim bir na mauplik tinayam lingan wang alen janjale manring nal nasop ritai kana sel sayam le illai wang katogal nayam lingan wang buta irraji aninji bio yang gat maili rapti teji enu garup mang bir nam namdang le al nasab ridap tinai do am naraj man sel osbad made tai kana sel sayam le wang raja amang gogodam do jenjindam ama sada sal botij kitu nagasa kana sani illai kana sentawa ganogo paniming asanisin namasat nyangwa hablo mar Jesus Christ nanjam lengar birinaiwa amen పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడను గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పరలోకములో నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక మా అనుదిన ఆహారం మాకు మీరు దయచేయండి మా రుణాస్తులు మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని మీరు క్షమించండి మాకు శోధంలోకి తేక దుష్టుని తప్పించండి ఎలా అనగా
రాజ్యము, అధికారము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప ఎవరెవరైతే విన్న దానిని, ప్రవక్త ద్వారా, ఎలియాజరు ద్వారా చెప్పిన దానిని జరిగించడానికి ఇష్టపడుతున్నారో ప్రభా, వారందరికీ కూడా ఆ కృప సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరికీ దీవించునుగాక.